పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీలోని మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒకరు. రామచంద్రారెడ్డి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఈ యువతేజం. పార్టీ తరపున లోక్సభాపక్ష నేతగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ అధినేతకు తల్లో నాలుకగా మారారు. పైకి సైలెంట్ గా కనిపిస్తారు కానీ పార్టీ వాయిస్ ని పార్లమెంట్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక లక్ష్యాలేవీ లేవని, జగన్ ని సీఎం ని చేయడమే తన ముందున్న కర్తవ్యం అంటున్నారు. అధికార కూటమి పాలనలోని లోపాలను ఎత్తి చూపినందుకే తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారంటున్న మిథున్ రెడ్డితో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఆ పార్టీ సీనియర్ నాయకులు మిథున్ రెడ్డి మనతో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మిథున్ రెడ్డి గారు, మావిగన్ పేరుతో ఒక్కసారిగా గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతుంది. మీరు కూడా పార్లమెంట్లో మీరు అమరావతి బిల్లుకు సంబంధించి మీరు కూడా మాట్లాడారు. అసలు ఇంతకీ మీ పార్టీ స్టాండు, అమరావతి బిల్లుకి మీరు వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు, ఎట్ ది సేమ్ టైం అమరావతికి మద్దతు అని చెప్పి అమరావతిలో కొంతమంది మాట్లాడారు. మీ పార్టీ అధ్యక్షుడేమో మావిగన్ పేరుతో కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇంతకీ మీ పార్టీ ఏ స్టాండ్తో ఉంది ఇప్పుడు? అంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కానే కాదు. పార్లమెంట్ సాక్షిగా మేము రాజ్యసభలో, లోక్సభలో మేము అదే విషయాన్ని చెప్పాం. ఆ బిల్లులో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఆ బిల్లును వ్యతిరేకించాం. ఈరోజు ముఖ్యంగా మేము ఒక 2-3 కారణాలతో మేము ప్రత్యేకంగా బిల్లును వ్యతిరేకించాం. ఒకటి, ఇప్పుడు అమరావతి మొత్తం 54,000 ఎకరాలు సేకరించారు. అందులో 34,000 ఎకరాలు రైతులు ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. సో ల్యాండ్ పూలింగ్ అన్న ఇంకోటనో 34,000 ఎకరాలు ఇచ్చారు. సో వాళ్ళకి ఏం చెప్పారు ఆ రోజు మాట, మేము 2 సంవత్సరాల్లో ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చేస్తాము, మీరు హ్యాపీగా మీరు అమ్ముకోవచ్చు, మంచి వాల్యూ వస్తుందని చెప్పి నమ్మబలికారు. సో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఫస్ట్ టర్మ్లో ఆయన చెప్పింది 2015లో చెప్తే ఆ 5 సంవత్సరాల్లో అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడ రైతులకు అవ్వలేదు. పబ్లిక్ మీటింగ్లో రైతులందరూ కూడా గొడవ చేస్తామండి. ఒక రైతు తీవ్ర ఆవేదనతో చనిపోయారు, రామారావు అనే రైతు. నేను కూడా టీవీ చూస్తున్నా, చాలా అంటే బాధ కలిగింది. ఒక పెద్ద ఆయన అసలు మా కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి, మేము భూములు నమ్మిచ్చాము, ఈరోజు మా పరిస్థితి రోడ్డును పడ్డంత పరిస్థితి ఉంది, మా ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, అసలు ల్యాండ్ కూడా మాకు చూపించడం లేదు, పేపర్ పైన ఏదో చెప్తా ఉన్నారని చెప్పి ఆవేదనతో అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో ఇట్లాంటి ఆయన అంటే ఒక రామారావు ప్రాబ్లం అనేది ప్రతి రైతుకు ఉండే ప్రాబ్లం. సో మేము పార్లమెంట్ సాక్షిగా కానీ లేకపోతే బయట కానీ అమరావతికి మేము వ్యతిరేకం కాదు. ఈ రైతులకు మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు, ఏ డేట్ లోపల చేస్తారు? ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు ఎందుకు వీళ్ళకి న్యాయం చేయలేదని అడిగి. రెండో పాయింట్, అమరావతికి మీరు వ్యతిరేకం కాదంటారు. ఇది మిథున్ రెడ్డి స్టాండ్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్? 100% వైసీపీ స్టాండ్. మేము పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో కొత్త ప్రపోజల్ తీసుకొస్తూ ఉన్నారు, మరి అదేంటి? అదే ఇంకా 2 పాయింట్స్ కూడా ఉన్నాయి నేను చెప్పాల్సింది. మరి ముఖ్యంగా రెండో పాయింట్ ఏమంటే, అసలు అమరావతికి 54,000 ఎకరాలు మీరు తీసుకున్నారు. సో దీనికి ఎంత ఖర్చు చేయబోతున్నారు? ఇప్పుడు వరకు ఇంత ఖర్చు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎక్కడ కూడా చెప్పలేదు. మళ్ళీ 54,000 ఎకరాలు 50,000 ఎకరాలు సేకరిస్తా అంటున్నారు. సరే, ఇది ఎక్కడ ఆగుతుంది? అసలు అమరావతి మీ ప్లాన్ ఏంటి అని చెప్పి ఈరోజు అడుగుతాను. సో మొన్న ఏమన్నారు, త్వరలో అయిపోతుంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు. ఈరోజు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ కూడా ఈరోజు ఏమంటున్నారు, నిరంతర ప్రక్రియ అంటున్నారు. ఒకరోజు ఒక్కొక్క మాట చంద్రబాబు నాయుడుకి మాట్లాడుతున్నారు. రైతులు క్లారిటీ లేదు. మళ్ళీ 50,000 ఎకరాలు సేకరించి అక్కడ పూలింగ్ చేసి ఆ రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. సో దానిపైన మేము పార్లమెంట్ సాక్షిగా మేము క్లారిటీ అడిగాం. చంద్రబాబు నాయుడు గారిని అంటే మేము తెలుగుదేశం పార్టీని నిలదీసింది కానీ లేకపోతే మీరు కేవలం పేరు కోసం, యాక్చువల్గా యాక్ట్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ప్రెరోగేటివ్ ఆఫ్ ద స్టేట్. అంటే స్టేట్ క్యాబినెట్ డిసైడ్ చేస్తే క్యాపిటల్ ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది. మీరు పార్లమెంట్కి తీసుకొచ్చారు, సంతోషం. పార్లమెంట్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి కదా, ఈ ఇష్యూస్ అన్నీ కూడా. మీరు డబ్బులు ఎక్కడ తెస్తారు, సెంటర్ ఇస్తుందా, మీరు పెడతారా? ఈరోజు పరిస్థితి మీరు చూస్తే, ఈరోజు స్టేట్ ఫినాన్షియల్ పరిస్థితి చూస్తే సింపుల్, మీరు ఒకే లెక్క. స్టేట్ ఆదాయం బ్రహ్మాండంగా వచ్చిందంటే 1,00,000 కోట్లు. అప్పులు ఈరోజు ఎఫ్ఆర్బిఎం పరిధి కానీ లేకపోతే నెట్ బారోయింగ్ సీలింగ్ ప్రకారం కానీ ఈరోజు మనం ఉండే జీడిపిలో 3% చేయొచ్చు. ప్లస్ 0.5% ఎలక్ట్రిసిటీకి అది వాడలేరు. ఈ 3% చూసినా కూడా ఈరోజు 50,000 కోట్లు అప్పులు చేయొచ్చు. సో 1,50,000 కోట్లు. ఈరోజు పెన్షన్లు, గవర్నమెంట్ జీతాలు, కట్టాల్సిన వడ్డీలు 1,30,000 కోట్లు. పెద్దవారికి ఇచ్చే పెన్షన్లు అదే దాదాపు ఈరోజు 30,000 కోట్ల సంవత్సరానికి వస్తుంది. సో దీనికే సరిపోతుంది. మీరు ఎక్కడ తీసుకురాబోతారో, అసలు మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటా ఉన్నారు, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇవన్నీ కూడా మేము క్వశ్చన్స్ అడిగినాం.
సో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నారు, అమరావతి కట్టేస్తాను సంవత్సరంలో ఏదో పూర్తయిందన్నారు. ఖర్చు పెట్టింది 5,000 కోట్లు 2014-19లో. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారని చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి ఖర్చుల కింద చూపిస్తున్నారు. అది కాకుండా అంతా కలిపి పోయిన టర్మ్లో కానీ ఈ 2 సంవత్సరాల్లో కలిపి కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేస్తే 10,000 కోట్ల లోపలే ఆయన ఖర్చు చేస్తారు. సరే వాట్ ఎవర్, సరే ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఈ లెక్కలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ ఇన్ ప్రిన్సిపల్గా మీరు అమరావతికి వ్యతిరేకం అనే ఒక నానుడు ఉంది, వాస్తవం కూడా ఉంది. మీరు గతంలో 3 రాజధానులు అని చెప్పారు, తర్వాత ఇప్పుడేమో మావిగన్ అనే పేరుతో వస్తున్నారు. మీరేమో అమరావతికి వ్యతిరేకం కాదంటారు, వ్యతిరేకం కాదని చెప్పి పార్లమెంట్లో వాకౌట్ చేస్తారు. వాకౌట్ చెప్పడానికి మీరు వాకౌట్ చేయడానికి మీరు ఒక రీజన్ కన్సర్న్స్ మా అభ్యంతరాలు మేము చెప్పాము. వాటన్నిటి కూడా అడ్రస్ చేయకుండా కేవలం పేరు కోసం పార్లమెంట్లో తీసుకొచ్చి అదేదో ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా రావడము, అదేదో అయిపోయిందని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎంటైర్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని స్టేట్స్కి సంబంధించిన ఎంపీలు కూడా అమరావతికి మద్దతు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్ చెందిన మీ పార్టీకి చెందిన 3 మాత్రమే వాకౌట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది మీ పార్టీకి మైనస్ కాదా, నష్టం కాదు? ఇప్పుడు ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. బయట ఎవరైనా అయ్యో అమరావతి వద్దంటున్నారు అంటారు. మేము అమరావతి వద్దండం లేదు. అమరావతి పేరులో జరిగే కరప్షన్, అమరావతి పేరులో జరిగే తప్పులు మేము ఎత్తి చూపాం. ఈరోజు కరప్షన్ అని ఈరోజు పార్లమెంట్లో మాట్లాడితే అందరూ కూడా నాతో మాట్లాడారు. మిగతా పార్టీ ఎంపీలు మిగతా పార్టీల గురించి మీరు చెప్పారు. ఈరోజు ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్లో పార్లమెంటు మాకు అందరు కూడా క్వార్టర్స్ కట్టారు, తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతా కూడా కట్టారు. అక్కడ అయ్యే ఖర్చు శాండ్ అన్నీ కలిపి కూడా ఈరోజు ఢిల్లీలో బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు అమరావతిలో దొరికేదానికి డబుల్ ఉంటుంది. సో అక్కడ అయ్యే ఖర్చు 4,000. పీడబ్ల్యూడీలో నేను రిపోర్ట్ తీసుకున్నాను. పీడబ్ల్యూడీ అఫిషియల్గా లెటర్ రాసి మీకు ఎంత ఖర్చు అవుతుందంటే యావరేజ్ 4,200, 4,500 అలా అవుతుంది. సో మనము ఆంధ్రాలో పిలిచిన టెండర్లు కూడా నేను చూశాను. అమరావతి ప్రాంతంలో 12,500, 13,000, 14,000 ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇదంతా దోపిడీ. ఇది అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. అసలు ఎలా అవుతుంది? విజయవాడలో అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,500 రూపాయలు. మరి అమరావతిలో దాంట్లో ఏమైనా బంగారు వేసి కడుతున్నారా లేకపోతే వెండి వేసి కడుతున్నారా అర్థం కావడం లేదు. ఇదంతా దోపిడీని. ఇప్పుడు 60,000 కోట్ల టెండర్లు పిలిచారు. మీరు ఆ లెక్కను తీసుకోండి. ఈ డిఫరెన్సే పక్కన కన్స్ట్రక్షన్ కాస్ట్కి ఇక్కడ ఈరోజు టెండర్ల పేరుతో వీళ్ళు చేసే దోపిడీ డిఫరెన్సే తీసుకోండి. 2 అమరావతిలు కట్టచ్చు ఈరోజు చంద్రబాబు. మీరు చెప్పేది ఆర్డినరీ కన్స్ట్రక్షన్, ఇది ఇక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టాలి. ఇక్కడ కొత్త రాజధాని నిర్మిస్తున్నారు. రాజధాని అని అంటే ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? ల్యాండ్స్కేపింగ్ చేయాల్సి ఉంటుంది, చుట్టూ ఇంటీరియర్స్ చేయాల్సి ఉంటుంది, అన్ని కలిపి కదా. ఈరోజు నేను ఢిల్లీ కంపేర్ చేస్తాను. నేను 4,000 చిల్లర చెప్పింది వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ ఢిల్లీలో. పార్లమెంట్ ఎంపీస్ రెసిడెన్సెస్ ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. ఈరోజు మన గవర్నమెంట్ బిల్డింగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతా కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. అదేదో ఊరికే ఏదో షార్ట్ టర్మ్ కోసం కట్టింది కాదు. అవే 4,000 చిల్లర అవుతుంది. ఇంకా మీరు జస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకుంటే 2,000 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు. అదే మీకు విజయవాడలో కానీ మామూలుగా బిల్డింగ్ కట్టే వాళ్ళకి దీంట్లో శాండ్ ఫ్రీ, మిగతా ఇన్సెంటివ్స్ అన్నీ ఇచ్చారు. ఈరోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చి కూడా ఈరోజు 12,500 పైన అంటే ఇది బ్లేటెంట్ కరప్షన్. ఇంతకన్నా మనం ఇది చేయలేము. అమరావతి పేర్లు దోపిడీ చేస్తారు. వైసీపీ మేము ఏదన్నా ఈరోజు అమరావతి అంటే అయ్యో వాళ్ళు భయపడిపోయి వ్యతిరేకం అనే ముద్ర మాట్లాడుతామో కూడా వినేదానికి సిద్ధంగా లేరు. కాదు, అమరావతికి వ్యతిరేకమా, అమరావతి పేరుకు వ్యతిరేకమా, లేకపోతే మావిగన్ అనే ప్రపోజల్ని అమరావతి ప్రాంతంలోనే తీసుకురావడంలో ఉద్దేశం ఏం కనిపిస్తుంది? అమరావతి పేరులో జరిగే దోపిడీకి వ్యతిరేకం. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరులో జరిగే దోపిడీకి వ్యతిరేకం. ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు నువ్వు ఎంత ల్యాండ్ తీసుకుపోతున్నావు, నువ్వు ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు, ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాలి. ఆయన ఏదో సొంతంగా హెరిటేజ్ సంస్థ కట్టుకుంటే క్యాపిటల్ కాదు, అది అందరికీ సంబంధించింది. స్టేట్ ఈరోజు ఓన్లీ అమరావతి రైతులే కాదు, స్టేట్ అందరికీ సంబంధించిన క్యాపిటల్ మీరు కడతా ఉన్నారు. కట్టినప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు విజయవాడ ఏరియా మీరు చూడండి 15,000 ఎకరాలు, ఢిల్లీ ఈరోజు కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 10,000 ఎకరాలు, కలకత్తా నగరం 100 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, అది ఆర్గానిక్గా గ్రో అయింది. అది ఉండేది 51,000 ఎకరాలు. నువ్వు ఈరోజు తీసుకున్న ల్యాండ్ 54,000 ఎకరాలు. మళ్ళీ నీకు 50,000 ఎకరాలు ఎందుకు అవసరము? ఎందుకు రైతుల్ని వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తామని చెప్పి మేము అడుగుతాం. కలకట్టా కావచ్చు, విజయవాడ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ పాత నగరాలు. పాత నగరాల్లో రాజధానులు కట్టుకున్నారు. ఇక్కడ వరల్డ్ క్లాస్ న్యూ రాజధాని అన్నప్పుడు అంటే ఇక్కడ నీకు ఇన్ ప్రిన్సిపల్ గా మీరు అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణాలు ఎత్తుకుంటున్నట్టు. మేము ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం, మేము వాస్తవాలు మాట్లాడతాం. ఏదో ఒక అభూత కల్పన వచ్చి ఒక ఏదో పబ్లిసిటీ స్టాంట్ చేయడం లేదు. లాంగ్ టర్మ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో కూడా 10,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు.
ఆయన లక్షల కోట్లు తెచ్చి 20 సంవత్సరాలు ఆల్రెడీ 40,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు పిలిచాడు, అవ్వాలి కదా అవన్నీ, అక్కడ ఎక్కడ కూడా అవ్వడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇవన్నీ ఏ సిటీ అయినా ఆర్గానిక్గా గ్రో అవ్వాలి, ఏ సిటీ అయినా దానికి గ్రో అయ్యేదానికి ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు కల్కట్టా గ్రో అయిందంటే దానికి ఆర్గానిక్గా గ్రో అయింది. కల్కట్టా లాగా ఒక నగరం ప్రపంచంలో ఎవరు కట్టలేరు, తీసుకొచ్చి మళ్ళీ కొత్తది 2 ఏళ్ళు కట్టేస్తా 3 ఏళ్ళు కడతాను అంతెందుకు. ఈరోజు కంపెనీలు అన్నీ తీసుకొస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆయన హెరిటేజ్ ఆయన్ని తీసుకురమ్మండి అమరావతికి, ఇంతవరకు హెరిటేజ్ తీసుకురాలేదు. ఆయన ఇల్లే ఇప్పుడు కట్టుకుంటున్నారు, మేము ఆయన ఇల్లు కట్టలేదని చెప్పి. ఇదంతా కూడా మేము అమరావతి పేరు ఎత్తుతానే వాళ్ళు భయపడడానికి ప్రధాన కారణం వాళ్ళ భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు ఇదంతా కూడా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ చేయాలనుకుంటా ఉన్నారు. సో మేము అడిగేది ఏమంటే ప్రజలకు ఉపయోగపడేలా కట్టండి, ప్రాక్టికల్గా ఉండండి. 50,000 ఎకరాలు మీరు కట్టలేరు, ఇంత డబ్బులు మీరు తీసుకురాలేరు. స్టేట్కు ఈరోజు మీరు 2 సంవత్సరాలు అయింది, ఈరోజు కాలేజీలకు ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు మీరు ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ మేము ఇవ్వలేమని చెప్పి. ఇంత ఘోరంగా పరిస్థితులు ఉన్నప్పుడు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈరోజు మావిగన్ అనేది మీరు పేరు పక్కన పెట్టండి, మావిగన్ ఇంకో పేరు ఏమన్నా చెప్పండి, దాంట్లో సబ్జెక్ట్ లేకే మీరు రావాలి. మావిగన్ అనే ఒక కొత్త ఆలోచన ఒక పక్కన బిల్లు పార్లమెంట్లో పెడుతున్నప్పుడు, ఇంకా అది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతున్న తరుణంలో మావిగన్ అనే ప్రపోజల్ పెట్టడం మీరు చారిత్రాత్మక తప్పిదం అవునా కాదా మీ పార్టీ? ఉండేది ప్రాక్టికల్గా చెప్పాలి. ఏదో మేము చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చెప్పినా కూడా దాన్నే మేము సపోర్ట్ చేయాలి, లేదంటే మేము తప్పు అనేది అది కాదు. కానీ ఇంకో సందర్భంలో చెప్పొచ్చు, కావాలంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు అసెంబ్లీలో మీరు ఆ ప్రతిపాదన పెట్టవచ్చు, లేకపోతే పార్లమెంట్లో చర్చకొచ్చినప్పుడు మీరు లాంటి వాళ్ళు ఎవరొకళ్ళు చెప్పొచ్చు. ఓ పక్కన పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు, ఇంకోవైపున ఇక్కడ మావిగన్ ప్రపోజల్. ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకి మనం క్లారిటీగా ఉండాలి. ఈరోజు ఆ అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్. అమరావతి రైతులు త్యాగం చేశారు, వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు, అక్కడ భూములు విలువ వచ్చే పరిస్థితి ఈరోజు లేదు, అంత డబ్బులు తెచ్చి కట్టబోయే పరిస్థితి లేదు ఈరోజు స్టేట్కి ఉండే పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఇచ్చారు 15,000 కోట్లు, చేతులు దులుపుకున్నారు, మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పండి. ఈరోజు అసలు రావాల్సిన గ్రాంట్లే తగ్గించారు ఆంధ్రాకి. సో ఇది కట్టడానికి అతి కష్టం. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీలో లేదు. ఆయన ఎంతసేపు అమరావతి దానికి అప్పిస్తే చాలని ఉన్నారు, కానీ ఈరోజు కష్టపడిపోయి ప్రయారిటీలో పోయి తేవాల్సిన ఫండ్స్ తేవడం లేదు. ఈరోజు మీరే చూడండి, నేనేదో చెప్తానంటే మనకు స్టేట్ బడ్జెట్లో చూడండి గ్రాంట్స్ తగ్గాయో లేదు. వైసీపీ ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన గ్రాంట్స్ ఈరోజు రావడం లేదు, మేము తీసుకొచ్చిన ఫండ్స్ ఈరోజు రావడం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు 32 లక్షల ఇల్లులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పోయిన గవర్నమెంట్లో సెంటర్ నుంచి 16 లక్షల ఇల్లులు మేము శాంక్షన్ చేసి తీసుకొచ్చాం, ఆ 32 లక్షలు. సో దాంట్లో ఫండ్స్ మీరు చూడండి, నేను సొంతంగా చెప్పింది కదా, మేము పార్లమెంటుకు రాసాం ఎందుకు హౌసింగ్ స్లోగా ఉంది, అసలు ఏం జరుగుతుందని మేము పార్లమెంట్కి క్వశ్చన్ వేసాం. వాళ్ళు ఇచ్చిన రిప్లై చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో లాస్ట్ 2 ఇయర్స్ వైసీపీ అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 5,000 కోట్ల పైన మేము తెచ్చాం హౌసింగ్కి. ఆ రోజు ఎంపీలు కానీ ఇంకోటి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి కన్విన్స్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన పర్సువేట్ చేసి తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అన్నిసార్లు తిరిగినా ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటున్నారు. అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలో ₹1 తీసుకురాలేదు. రిప్లైలో ఉంది, మేము ఏదో వేగ్ అలిగేషన్ కాదు. ప్లస్ 1,600 కోట్లు అన్యూజ్డ్ అమౌంట్గా ఉందని చెప్పి మినిస్టర్ ఈరోజు వాళ్ళ కూటమిలో మంత్రి ఇచ్చిన రిప్లైలోనే ఉంది. కనీసం సెకండ్ ఇయర్లో రియలైజ్ అవుతారంటే 240 crores వచ్చింది. సో ఈ లెక్కన 32 లక్షల ఇల్లులు ఎప్పుడు కడతారు? అసలు దీనిపైన అసలు వాళ్ళ దృష్టిలో ఉందా అని చెప్పి నేను అడుగుతాను. కానీ ఇక్కడ మీరు అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు, సరే అమరావతి కట్టలేరని చెప్తున్నారు. అమరావతి వాళ్ళు కట్టలేనన్నప్పుడు మీరు అంతకంటే పెద్ద మావిగన్ అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, అది అసలు ఇంకా అసాధ్యమయ్యే అవకాశం. మోస్ట్ ప్రాక్టికల్ అది. అమరావతితో కలిపి మీ మావిగన్ అనే పేర ఇంకోట గ్రేటర్ అమరావతి అనుకోండి, అమరావతితో కలిపి ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ మీకు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే పోర్ట్ కనెక్టివిటీ కావాలి. సో అదే ఈరోజు ఆ ప్రపోజల్ చెప్తుంటారు చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తుంటారు, మచిలీపట్నం పోర్టు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పోర్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్తుంటారు. బికాజ్ అక్కడ ఇసుక మేట వేస్తూ ఉంటుంది, నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలంటే అది ₹12 per square cubic meter అని చెప్తూ ఉన్నారు. దీంతో అంత ఆల్రెడీ అది ఎక్స్పెన్సివ్ పోర్ట్ అంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఆ పోర్ట్ నేను మీతో ఏకీభవించానండి. ఈరోజు కృష్ణపట్నం పోర్టు విలువ దాదాపు 20,000 కోట్ల పైన ఉంది. ఈరోజు మనం టెండర్లు పిలిచింది అంతా కూడా మచిలీపట్నం పోర్టు 5-6 వేల కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. సో 2 స్టేట్స్కి ఈరోజు తెలంగాణకు దగ్గరైన పోర్టు కూడా మచిలీపట్నం. చాలామంది తెలంగాణ లీడర్స్ కూడా మాట్లాడారు, మా మచిలీపట్నం పోర్టు మాకు యాక్సెస్ ఇవ్వండి, మాకు దానిపైన రైట్స్ ఇవ్వండి అని చెప్పి.
సో ఈరోజు ఆ పోర్ట్ గ్రో అయ్యేంత వేరే పోర్ట్ ఏది కూడా అంత తక్కువ పీరియడ్లో అంత ఎక్కువ కార్గో వచ్చే పరిస్థితి ఉండదు. ఓకే, పోర్ట్ ఉంటే రాజధానికి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు ఇండస్ట్రీస్ రావాలంటే రా మెటీరియల్ తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది బయట అమ్మాలి. ఈరోజు హైదరాబాద్ మీకు ఎందుకు డెవలప్ అయింది? శివార్లో అంతా హైదరాబాద్లో ఏం పోర్టులు లేవే, పోర్టులు లేకపోయినా కూడా వాళ్ళ కనెక్టివిటీ ఉంది, ఎప్పుడో తీసి పెట్టారు. అక్కడ కన్జ్యూమర్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కన్జ్యూమర్ లేకపోయినా మీరు ఇన్సెంటివ్స్ తెచ్చిపెట్టినా కూడా బయట నుంచి మనం మెటీరియల్ తీసుకురావాలో పంపించాలన్నా కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ కూడా మాకు రోడ్ యాక్సెస్ కావాలి మచిలీపట్నం పోర్ట్కి, ఇంకా మేము గ్రో అవుతామని చెప్పి. మచిలీపట్నంలో కేవలం 2 బర్తులు మాత్రం ఉన్నాయి, అది న్యాచురల్ బర్తులు కాదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే బర్తులు. సరే, గుడ్ బ్యాడ్, సరే ఏదో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పోర్టు కడుతున్నారు. కానీ ఆ పోర్టు చూపించి మీరు అమరావతిని కాదు, మీరు మావిగన్ చేయండి, మావిగన్ కాకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, ఇది చెయ్యండి అని మీరు ఓన్లీ పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. పోర్ట్ అడిషనల్ అసెట్, పోర్టు వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఏమండి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ అవ్వడానికి కానీ, కొన్ని పోర్టు దగ్గరే ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, కొన్ని ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మేము మాట్లాడేది గుంటూరు, విజయవాడ, అమరావతి, ఇదంతా కలిపి మావిగన్ అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను మళ్ళీ రైల్వే స్టేషన్ కట్టేస్తాను, ఈరోజు జీతాలు ఇచ్చేదానికి నా దగ్గర అవ్వదు, జీతాలకే డబ్బులు లేదు అని ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాను, మళ్ళీ నేను కొత్త ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, కొత్త రైల్వే స్టేషన్. డబ్బులు రావాల్సిన డబ్బులే తీసుకురావడం లేదు ఢిల్లీ నుంచి, ఇవన్నీ నేను కొత్తగా కట్టేస్తా అంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నా. మీరు ప్రపోజ్ చేస్తే మావిగన్ కూడా దాదాపు 70 నుంచి 110 కిలోమీటర్లు ఉంది. 70 నుంచి 110 కిలోమీటర్లు డెవలప్ చేయడం కూడా అంత ఈజీనా? ఇదంతా ఒక కారిడార్, అదే మేము కారిడార్ అంటున్నాం. ఈరోజు మీరు 70 నుంచి 110 కిలోమీటర్లు అంటున్నారు. మీరు ఈరోజు 54,000 ఎకరాలు అమరావతి, 217 స్క్వేర్ కిలోమీటర్స్. సో అది ఇంపాసిబుల్. ఇదే మీరు ఇంపాసిబుల్ అంటే అది ఇంకా నెక్స్ట్ ఇంపాసిబుల్, అది ఇంకా అసలు ఆశ్చర్య సాధన. స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, అధికారంలో ఉన్నారు, రేపు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు రేపు భవిష్యత్తులో అధికారం రావాలని కోరుకుంటున్నారు. ఒక స్టేట్ క్యాపిటల్ని ఏం చేసైనా నిర్మించుకోవాలని కసి వదిలేసి ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది చేయలేరు, ఇది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అని అంటాం మీ స్టేట్ మీరు కించపరుచుకున్నట్టు కదా? లేదు, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుగుదేశం అజెండా, ఏదో ఒక బురద కొట్టి వాళ్ళకి ఒక పొలిటికల్ నేరేటివ్ కోసం మా పైన బురద చల్లుతారు. మేము ప్రాక్టికల్గా చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇల్లు కట్టుకున్నారు, ఆయనకు మంచి ఉద్దేశం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఊరికి లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడే ఇల్లు మొదలుపెట్టారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. సో ఇంత కమిటెడ్గా ఉన్నారు, మా పార్టీ కమిటెడ్గా ఉంది. కానీ మీరు కమిట్మెంట్ అంటున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మావిగానే అంటున్నారు. అసలు ఇంతకు మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మేము 3 రాజధానులు అన్నాక సో వాట్ ఎవర్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ ఇంకోటి కానీ మేము రీథింక్ చేసుకున్నాం, స్ట్రాటజీ మార్చుకున్నాము. సో ఈరోజు ఓకే పబ్లిక్ ఈరోజు రీథింక్ చేసుకున్నారు, అండర్లైన్ చేయగలుగుతారా? రాజధాని విషయంలో మీ పార్టీ రియలైజ్ అయింది, అమరావతి కాకపోతే అమరావతి ప్రాంతానికి స్టిక్ ఆన్ అయింది అని ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అమరావతి ప్రాంతం మేము ప్రపోజ్ చేసే మావిగండ్లో భాగం. అదే అమరావతి చంద్రబాబు నాయుడు అనుకునే 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కావచ్చు, లేదని మీరు అనుకునే మావిగండ్ కావచ్చు, ఏదైనా ఆ ప్రాంతమే. ఎనీథింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎప్పుడైనా కానీ సెట్ బ్యాక్ అయినప్పుడు మేము కరెక్షన్ చేసుకునేది అన్నిట్లో భాగమే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు, నేను మారాను, నేను ముందు మాదిరి కాదు, నేను ఇప్పుడు మంచోడయ్యాను. మీ అధ్యక్షుడు మారారా? మీ పార్టీ, మీ అధ్యక్షుడు మారారు? డెఫినెట్గా ఇప్పుడు మేము చేసిన తప్పులో ఇంకోటి చేసిన తప్పులో మేము పొలిటికల్గా అందరూ కలెక్టివ్గా తీసుకునే డిసిషన్స్ తప్ప మేము కరెక్షన్ చేసుకుంటాం. అది దాన్ని తప్పు పడాల్సిన అవసరమే లేదు. మేము కరెక్షన్ చేసుకుంటే అది పార్టీకి మంచిది. సో డెఫినెట్గా మా స్ట్రాటజీస్ అన్ని. సో ఇప్పుడు అమరావతి ప్రజలు నమ్మొచ్చా, మీరు రీథింక్ చేశారు, మారారు, మీరు మావిగన్ పేరుతో ఏదో ఒక ఆ ప్రాంతానికి ఏదో రకంగా అసోసియేట్ అయ్యి ఉన్నారు? డెఫినెట్గా అమరావతి రైతులు మమ్మల్ని ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వైజాగ్, కర్నూలు అలాంటి మాటలే ఉండవు కదా? సో జగన్ గారు ఈరోజు ఏదైతే ప్రపోజల్ చెప్పారో దట్ ఈస్ మోస్ట్ ప్రాక్టికల్. అమరావతి ప్రజలు మమ్మల్ని నమ్మచ్చు, ఒకరు మమ్మల్ని నమ్మరు. అమరావతి పేరులో భూదోపిడీ చేసి రియల్ ఎస్టేట్ కరప్షన్ చేసే వాళ్ళు మమ్మల్ని నమ్మరు, వాళ్ళు సాయశక్తిలో మాకు వ్యతిరేకం చేస్తారు. మరి మీరు ఇలా అనుకున్నప్పుడు నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ధర్మాన ప్రసాదరావు మీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయన ఉత్తరాంధ్రలో మీటింగ్లు పెట్టి రాజధాని పేరుతో 1,000 కోట్ల రూపాయలు అమరావతికి దోచిపెడుతున్నారు, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం అన్యాయానికి గురవుతుందని ఆయన తీవ్రంగా రోజువారీ మీటింగ్లో మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రోజా, ఆర్కే రోజా మీ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు, ఆమెల్లేసి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ప్రజలు ఏదో రూపంలో రెచ్చిపోయే అవకాశం ఉంది, ఈ ఒక ప్రాంతంలో మొత్తం డబ్బంతా దోచిపెడతారు. రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ పార్టీ నాయకులు 2 భిన్నమైన వాదనలతో ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్మేది? వాళ్ళు చెప్పేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాన్సెప్ట్ ఏమంటే 2 లక్షల కోట్లు మీరు అక్కడ పెట్టలేరు,
మీరు మిగతా అన్ని చోట్ల కడుపు కొట్టి మీరు తీసుకుపోయి పెట్టదు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారు, మెడికల్ కాలేజెస్ ఆపేశారు, 5,000 కోట్లు 2 లక్షల కోట్లు 5,000 కోట్లు మేము పెట్టలేమని చేతులు ఎత్తేసిన వ్యక్తి 2 లక్షల కోట్లు తెచ్చి పెట్టగలుగుతారా? మళ్ళీ 50,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద బబుల్ లాగా ఎప్పుడు బర్స్ట్ అవుతుంది, స్టేటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేయొద్దు లేకపోతే ఇంకోటి అని మాట్లాడదు. ఈరోజు తెలుగుదేశం న్యాయం చేయడం లేదు రైతులకి. సో ఈరోజు రాష్ట్రానికి ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో తప్పు లేదు. ఆ ప్రాంతం డెవలప్ చేయాలి, అమరావతి కూడా డెవలప్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. అమరావతి రైతులకి మీరు చేసిన అన్యాయం ఎక్కువ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఎక్కువ, ఏది చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో ప్లాట్లు ఇస్తున్నారు, అందరికీ నమ్మబలికి ల్యాండ్ తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు, పోయిన 5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఆయన దానికి ముందు తీసుకుపోవడం లేదు. సో మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమే ఎక్కువ, ఈరోజు ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. నేనేం అడగదలుచుకున్నానంటే, చంద్రబాబు నాయుడు మీరు చెప్తున్న అన్యాయం చేస్తున్నారని మీరు చెప్పిన దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు డెవలప్ చేయకుండా ఉండి అమరావతికి ఏమి నిధులు ఇవ్వకుండా ఉండటం వల్ల, అక్కడ ఏమీ జరిగిన అభివృద్ధిని కూడా మొత్తం ఆపేయటం వల్ల జరిగిన నష్టం ఎక్కువ కదా. నేను ఇంకొకటి మీకు క్లియర్గా చెప్తాను. 3 రాజధానులు అనేది ఒక కాన్సెప్ట్. 3 రాజధానులు అంటే 3 రాజధానులు మొత్తం ఇదైపోయి ఇక్కడ ప్రాంతం అన్యాయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్స్ మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈరోజు ప్రధాని మోదీ గారే మాట్లాడతారు, అన్ని రాజకీయ నాయకులు మాట్లాడతారు, బాంబే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. సో బాంబేలో ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఉంది, బాంబేలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, బాంబేలో బీఎస్సీ ఉంది. అక్కడ ఆర్బీఐ పెట్టారు, ఈరోజు ఢిల్లీకి అన్యాయం చేస్తున్నారు, ఢిల్లీ కడుపు కొట్టారు, ఢిల్లీలో ఇబ్బంది అయిందంటే మీరు ఒప్పుకుంటారా? ఇట్స్ ఎ కాన్సెప్ట్. అట్లా అదేవిధంగా ఈరోజు బాంబే విధంగా ఈరోజు మన ప్రధానమంత్రి కానీ లేకపోతే మన నేషనల్లో ఉండే లీడర్స్ అందరూ బాంబే ఏ విధంగా ఫినాన్షియల్ క్యాపిటల్ అంటారు, మేము వైజాగ్ గురించి అదే విధంగా మాట్లాడాం. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతంలో రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్నాం, అంతేగాని అక్కడే మొత్తం తీసి పెట్టాలి మార్చేయాలని మేము మాట్లాడలేదు. సో ఇది చెప్పడంలో తప్పులేదు. ఎక్కడైతే ఈరోజు సైలెంట్గా చేస్తే బాగానే ఉండేది, దానికి రాజధానులు అంటూ ఎండార్స్మెంట్ చేశారు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది ఫినాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి, మీరు అడగండి, ఎక్కడన్నా అడగండి, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ బాంబే. ఈరోజు ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎందుకు ఉంది, ఆర్బీఐ గవర్నర్ ఎందుకు అక్కడ కూర్చుంటూ ఉన్నారు? ఈరోజు అట్లా ఎందుకు హైదరాబాద్ తీసుకోండి, ఎన్ఎండిసి ఉంది, ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ ఢిల్లీలో పెట్టుకుని ఎందుకు హైదరాబాద్లో పెట్టారు? సో ఇదంతా కూడా డెవలప్మెంట్ విక్రేకం తిరగన గత వారం రోజులుగా డిసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. మిథున్ గారు, ఒక వారం రోజులుగా మావిగన్ పేరుతో మీ పార్టీని సోషల్ మీడియాలో రోస్టింగ్ చేస్తున్నారు. సో మీ పార్టీ ఇలాంటి స్టేట్మెంట్ ద్వారా లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పార్టీ నష్టం జరిగింది ఈ వారం రోజుల నుంచి అనుకుంటున్నారు? మీరు రోస్ట్ అంటా ఉన్నారు, వాళ్ళు మేమేమనుకుంటున్నాం అంటే టీడీపీ వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. మాకు ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ ప్రజలు సపోర్ట్ డెఫినెట్గా చేస్తున్నారు. ఈరోజు ఒకటి జగన్ గారు వెస్ట్ బైపాస్కి పూర్తిగా ఇచ్చేశారు. ఈరోజు ఈస్ట్ బైపాస్ ఎందుకు అయిపోయింది? మేము మంత్రి గారి దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ ప్రయారిటీలో లేదన్నారు. ఈరోజు ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే విజయవాడలో నుంచి నడుస్తూ ఉంది. ఈరోజు 100% ఫ్యాక్ట్. ఈరోజు విజయవాడలో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా పెట్టుకొని అక్కడ తీసుకొచ్చి నేను అమరావతిలో ఇంకొకటి కడతాను దూరంగా అంటే ఈరోజు నష్టపోయేది విజయవాడ నష్టపోతూ ఉంది. ఈరోజు విజయవాడ లీడర్స్ అందరూ కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని తక్కువ చేసి అక్కడ ఇది చేయొద్దండి, మాకు అన్యాయం చేయకుండా మీరు కట్టండి అంటూ ఉన్నారు. అదే ఈరోజు జగన్ గారు చెప్తా ఉన్నారు. ఈ ప్రపోజల్లో కూడా అదే అంటారు. అన్ని ప్రాంతాలు ఇదంతా ఒకే ప్రాంతం, ఇదంతా డెవలప్ కావాలంటారు. 217 స్క్వేర్ మీటర్లు, మళ్ళీ ఒక 217 స్క్వేర్ మీటర్లు తీసుకొని 400 స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తారు. ఈ 100 స్క్వేర్ మీటర్ల కారిడార్ నువ్వు డెవలప్ చేయి, నీకు ఉండి పట్టు ఎవరికి ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతమే ఉంది. మీకు ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ అదే చేయమంటున్నారు. సో ఇది మోస్ట్ ఫీజిబుల్, మోస్ట్ ప్రాక్టికల్. అమరావతి మచిలీపట్నం ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం అనుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ క్రియేట్ చేస్తాం. అక్కడ నుంచి రోడ్ తీసుకొచ్చామంటే ఇక్కడ త్వరగా వెళ్తారు, అక్కడ త్వరగా వెళ్తారు, ఇక్కడ బిజినెస్లు అక్కడ బిజినెస్, అంతేగాని ఇక్కడ ఏదో ఇదంతా కూడా మన రాష్ట్రంలో ప్రజలే. సో ఇక్కడ ఏదో వాళ్ళకి డిఫరెన్సెస్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. 2 ప్రాంతాలు డెవలప్ కావాలని మేము కోరుకుంటాను. బై ఎనీ ఛాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమరావతి రాజధాని గెజిట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మార్చి అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం పెట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాజధాని కాదని లేకపోతే రాజధాని వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఏముందా? ఇట్లా 2 విషయాలు. మేమైతే ఇప్పుడు అమరావతి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం.
చంద్రబాబుకే తెలియదు అమరావతి డెఫినేషన్ చెప్పంటే చంద్రబాబు నాయుడే చెప్పలేకున్నారు. ఇప్పుడు 50,000 మళ్ళీ 50,000 అంటున్నారు, మళ్ళీ ఇంకొకరు ఎవరో 1,75,000 ఎకరాలు సేకరిస్తామంటారు. అసలు అమరావతి అంటే ఏంటి, అమరావతి ఏరియా ఎక్కడ ఉందని చంద్రబాబు నాయుడు గారే క్లారిటీ లేదు. సో ఆయన ఈరోజు కేవలం ఇది ఒక రియల్ ఎస్టేట్ స్టంట్ అనుకుంటారు, లేకపోతే పబ్లిసిటీ స్టంట్, ఇక్కడ అన్నీ జరిగే విషయాలకి ఎవరికి న్యాయం చేయకుండా, ఇక్కడ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కేవలం పేరు పోయి వచ్చింది. సో దానివల్ల అసలు రాష్ట్రానికి ఒక రూపాయి ఉపయోగం లేదు, ప్రజలకు నయా పైసా ఉపయోగపడే పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి గారు, మీరు లిక్కర్ స్కామ్లో కీలకమైన సూత్రధారి అని చెప్పి సిట్ చెప్తూ ఉంది, ఏమంటారు? ఈరోజు పొలిటికల్గా ఒక స్కేప్ గోట్ చేయాలని చెప్పి, పొలిటికల్గా టార్గెట్ చేయాలని చెప్పి పెట్టిన కేసే ఈ లిక్కర్ కేసు. సో నేను మొదట్లోనే చెప్పాను, ఫస్ట్ టైం నేను సిట్ పిలిచినప్పుడే ఆ రోజు నేను మీడియా అడ్రస్ చేసి చెప్పినాను, ఏ మాత్రం సాక్ష్యం ఉన్నా చెప్పండి, నా ప్రాపర్టీసు నేను అఫిడవిట్లో లేకపోతే నా కుటుంబ సభ్యులు డిక్లేర్ చేసిన అసెట్స్ కాకుండా ఎక్కడన్నా నేను చేశాను. మీరు 1,000 కోట్ల స్కామ్ అంటా ఉన్నారు. ఈరోజు దావుద్ ఇబ్రాహిం లేకపోతే ఒసామా బిన్ లాడెన్ కన్నా నన్ను పెద్ద విలన్గా చిత్రీకరించారు. సో ఎక్కడుంది ఆ డబ్బులు, నాకేమన్నా ఇది ఉందా, ఏమన్నా ఎక్కడన్నా ఉందా చెప్పమని చెప్తే ఇంతవరకు జవాబు లేదు. అసలు లేదు అరెస్ట్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పి అరెస్ట్ చేశారు. మీరే మొత్తం సూత్రధారి, పాత్రధారి. లిక్కర్ స్కామ్ ఎలా చేయాలో మొదలు దగ్గర నుంచి, అంటే లిక్కర్ తయారీ స్పిరిట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషను, సేల్స్ వరకు మొత్తం మీరే ఉన్నారు. కాబట్టి మీరు మొత్తం అంతా ఎంటైర్ స్కామ్లో మీ పాత్ర ఉందని అంటున్నారు. మీకు ఇదే కాదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు స్కేప్ కోడ్ చేయాలి, రకరకాల కేసులు పెట్టారు, ఈ ఒక్క కేసే కాదు. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా టార్గెట్ చేయాలని పెట్టారు. సాక్ష్యాలు చెప్పండి. మీ పార్టీలో చాలా మంది ఉన్నారు, మిథున్ రెడ్డి పెట్టాలంటే ఇంకా టార్గెట్ చేయాలి. సేమ్ జిల్లా, చంద్రబాబు నాయుడుకు ఉండే బాధ, కోపము, ఇది ఇప్పుడే కాదండి, ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా కూడా మమ్మల్ని జైల్లో పెడతారు. ఇది వరకు ఎయిర్పోర్ట్లో నేను గొడవ చేశా అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. అతను నన్ను ఏం అనలేదంటే కూడా హాస్పిటల్ తీసుకారు, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎక్కడ దెబ్బలు లేవన్నారు. మళ్ళీ అతన్నే తీసుకెళ్ళి నేను ప్రైవేట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అంతెందుకు, నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నా పైన కేసు పెట్టారు. నేను ఒక పాయింట్ చెప్తాను, చెప్పండి. మీ పార్టీలో మీ కొలీగ్గా కూడా పనిచేసినారు, మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేశారు విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటంటే, అరబిందో సంస్థ నుంచి మీరు చెప్తేనే, మిథున్ రెడ్డి చెప్తేనే 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాం, మీ కంపెనీ PLR ప్రాజెక్ట్కి 5 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జమ అయినాయి, రిసీట్లు కూడా ఉన్నాయి అందుబాటులో అని ఆయన డేర్కి నాకు కాదు చెప్పింది, డైరెక్ట్గా ఈడీకి చెప్పొచ్చారు. ఈడీకి చెప్పింది స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్ ఈడీ బయట వచ్చి ఏం మాట్లాడాడు విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయనకి ఏం సంబంధం మీడియాలో మాట్లాడారు, నేను కూడా చూశాను. స్టేట్మెంట్ ఇవ్వమని. కంపెనీ PLR ప్రాజెక్ట్కి 5 కోట్లు ట్రాన్స్ఫర్ కాలేదు, అది ఒక లెజిటిమేట్ ట్రాన్సాక్షన్, వచ్చింది వెళ్ళిపోయింది, విత్ ఇన్ 6 months డబ్బులు వచ్చింది వెళ్ళిపోయింది, కాంట్రాక్ట్ సంబంధం. అదే లిక్కర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కాదు, ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు 5 కోట్లు వచ్చి మళ్ళీ 5 కోట్లు వెళ్ళిపోతే మీకేం లాభం వచ్చినట్టు? ఎందుకు తీసుకుంటాం కంపెనీలు? అగ్రిమెంట్లు ఎందుకు ఉంటాయి? అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఎందుకు చూపిస్తారు? ఏదో 7 సంవత్సరాల తర్వాత ఏదో సిట్ కేసు వస్తారు, ఇంకోటి వస్తారు, ట్రాన్సాక్షన్ చేయరు కదా. నిజంగా అదే చేయాల్సి వస్తే కంపెనీలకు ఎందుకు తీసుకుంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టారు అంటే హెరిటేజ్తో ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు అందరూ తప్ప. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు ఉందంటే అది ఆ ట్రాన్సాక్షన్ కరెక్టా కాదా చూడాలి. ఈరోజు దాన్ని అన్నీ కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోలేదు. ఈడీ కూడా ఉంది, ఈడీ కూడా చూసింది, ఎక్కడ కూడా PMLA కింద రాదు, ఏది రాదు అని చెప్పే ఉంది ఈరోజు పరిస్థితి. మీరు వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసీ రెడ్డి మీరు అందరు కలిసి తరచూ సమావేశాలు అవుతారని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో నేనైతే కోర్టుకి అయితే నేను క్లియర్గా నా స్టేట్మెంట్లో నేను సిటీకి ఇచ్చిన దాంట్లో మీ నలుగురు మీట్ అయ్యేవాళ్ళ లేదా లిక్కర్ కేసుకు లిక్కర్ ఎలా? విజయసాయిరెడ్డి గారిని మామూలుగా పార్టీలు ఉన్నప్పుడు నేనే కదా, ఆయన నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నేను కలిసేవాళ్ళు, నేనే కదా, అందరితో కలుస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అల్లిన కట్టుకథల్లో భాగమే అది. సో కట్టు కదా అని సింపుల్గా కొట్టేస్తున్నారు, కానీ 75 రోజులు మీరు జైల్లో ఉన్నారు, అది గుర్తించాలి. కరెక్ట్, ప్రొసీజరల్ డిలేస్ ఇవి. ఇప్పుడు ఎవరిపైనా కేసు పెట్టచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే ఒక 4 దగ్గర ఓవరాల్ ఎవిడెన్స్ తీసుకుని వీళ్ళు పెట్టిన విధంగా పెట్టాలంటే ఎవరైనా పెట్టచ్చు. నా పేరే ఎందుకు, ఎవరు పేరు పెట్టినా వాళ్ళు లోపల వేసేయచ్చు. వాళ్ళు పొలిటికల్గా మా పైన కోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు ఇది. సో ఇక్కడ ఎక్కడన్నా కూడా లేకపోతే నా అసెట్స్ కానీ ఇంకోటి కానీ ఇంత ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఇప్పుడు ఈడీకి ఇచ్చారు కదా, అన్నీ ఇచ్చారు కదా, ₹1 చెప్పండి. ఎక్కడన్నా ₹1 లేకపోతే ఒక అసెట్, నేనైతే అవన్నీ మ్యాజిక్ చేసి జోబులు పెట్టుకోలేను కదా, డబ్బులు 1,000 కోట్లు అన్నారు. 1,000 కోట్లు ఎక్కడరా బాబు, ₹1 చూపించండి. అసలు నా అఫిడవిట్ ఇచ్చింది కాకుండా ₹1 చూపిమన్నారు. ఏం చూపించారు ఈ రోజు వరకు? రోజు వేసారు ఏదో పెద్ద ఒక విలన్ లాగా దొరకకుండా చేశారా, లేకపోతే చూపించండి అవసరం ఏముంది? ఇప్పుడు ఈరోజు ఈ రాజకీయాలు లేకపోయినా కూడా 2019లో
మీకు ఈవెన్ 2019కి మా నాన్న మంత్రి కాదు, ఇంకోటి కాదు, మేము మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఆ రోజు కూడా మా మదర్ నెట్వర్త్ భువనేశ్వరి కన్నా ఎక్కువ ఉంది. హూరూన్ ఇచ్చిన లిస్ట్లోనే ఉంది, హూరూన్ బిజినెస్ ఉమెన్ లిస్ట్లో ఉంది. అంటే మేమేమి అంతవరకు రాజకీయాలు లేకపోతే వీధులు అడుగు తింటా రాజకీయాలు వస్తే ఏదో ఒకటి చేస్తూ ఉండే పరిస్థితుల్లో లేము. మా వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా. ఏ ఒక్కరు ఇదే కాదు, ఏ ఒక్క ఇష్యూలు అన్నా చెప్పండి, ఎక్కడైనా కానీ ఇవన్నీ కూడా బురద జల్లే కార్యక్రమాలు. 1000 కోట్లు మైన్స్లో అన్నారు, ఇంకోటి అన్నారు, భూములు అన్నారు. అవును, మీరు అధికారంలో ఉన్నప్పుడు మైన్స్ అంతా మీ కంట్రోల్లో ఉండేదంట కదా. ఇవన్నీ కూడా ఒక మనిషిని బురద కొట్టి ఒక మనిషి క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే భాగంలోనే ఇవన్నీ కూడా అలిగేషన్. కానీ లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అనే ఒక చర్చ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ఇమేజ్ కిల్ చేసి చెడ్డ పేరు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి టార్గెట్ చేయాలి. దాంట్లో మా నాన్న అంటే అస్సలు పడదు వాళ్ళకి, కాబట్టి ఇంకా ఖచ్చితంగా నన్ను తీసుకొచ్చి పెట్టి చేశారు. అసలు జీరోనా? ఒక లిక్కర్ స్కామే జరగలేదు, 3500 కోట్ల స్కామ్ అని అంటున్నారు. అసలు ఏం జరగలేదు. నేను ఈ రోజు కాదు ఏ రోజు కూడా లిక్కర్ వ్యాపారం చేయను. నా పాలసీలో అది ఉంది. ఈ లిక్కర్ వ్యాపారం చేసే ప్రసక్తే ఉండదు. ఈ రోజు కాదు ఏ రోజైనా కానీ. కేసిరెడ్డి పరిచయం లేదా మీకు? పరిచయం అందరికి, నాకే కాదు చాలా మందితో పరిచయం అతనికి. మరి లిక్కర్ వ్యాపారమే అతనితో పరిచయం ఉంటేనే ఇది. అతనికి పరిచయం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళందరూ లిక్కర్ చేశారంటే పోనీ మీకు సంబంధం లేదంటున్నారు. పోనీ లిక్కర్లో ఏదో అవకతవకలు జరిగినాయి అని ఒప్పుకుంటారా? లేదు, ఇవన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఎందుకంటే మీకు ఈ విషయం మీరు బాగా వినాలి. ఇప్పుడు ఉండే డిస్టిలరీస్ అన్నీ కూడా 80% పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చారు. సో ఏవైతే ఈరోజు కేసులో పెట్టారో ఈ డిస్టిలరీలు అందరూ ఇది చేశారు. ఏ డిస్టిలరీ పైన యాక్షన్ తీసుకున్నారు? ఎస్పీవై రెడ్డి ఒకరు ఇది చేశారు. ఎస్పీవై రెడ్డికే ఈరోజు దాదాపు 25% సేల్స్ ఉన్నాయి. మళ్ళీ అది కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు తీసుకోండి, డేటా తీసుకోండి. ఈరోజు ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి మేము చాలా ఈరోజు బిజినెస్ జరుగుతూ ఉంది. 100 కోట్లు ఈరోజు గవర్నమెంట్ కొనే పరిస్థితి ఉంది. అది కూడా ఏంటి, ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 100 రూపాయలు కొంటే ఈరోజు 120 రూపాయలకి ఇదే గవర్నమెంట్ కొంటుంది. 100లోనే డబ్బులు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ 120కి ఈరోజు రేట్ పెంచి మళ్ళీ వాళ్ళ దగ్గరే కొంటా అన్నారు. ఈరోజు అన్నీ కూడా అవే డిస్టిలరీలు సప్లై చేస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ రేట్లు ఇచ్చి. సో దీన్ని స్కామ్ అనడానికి అసలు ఎక్కడుంది? ఎస్పీవై డిస్టిలరీస్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు టేక్ ఓవర్ చేసుకొని మీరే నడిపించారని ఒక ఆరోపణ ఉంది. యాక్సెప్ట్ చేస్తారా? ఇంపాసిబుల్. నేను అసలు నేను ఎప్పుడు కూడా అతని డిస్టిలరీ గురించి మాట్లాడింది లేదు, లేకపోతే అతను నన్ను కలిసి చేసిన ఏ వ్యాపారం కూడా. ఇప్పుడు మీరు అంటున్నారు ఎస్పీవై డిస్టిలరీస్ ఇంతకుముందు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సేల్స్ ఉంది, ఇప్పుడు సేల్స్ ఉంది. అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఎస్పీవై డిస్టిలరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రూల్స్కి విరుద్ధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు 14-19లో. సో వాళ్ళకి సేల్స్ ఇచ్చారు. వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా వాళ్ళు చాలా ఎక్కువ 100 కోట్లు సేల్స్ చేస్తారు. మీరు పొలిటీషియన్, అధికారంలో దగ్గరగా ఉన్నారు అధికారానికి, మీరు వ్యాపారస్తులు కూడా కాబట్టి మీరు ఒక విషయం చెప్పండి. డిస్టిలరీస్ స్పెషల్లీ ఎందుకంటే పెద్ద ఆరోపణలు నడుస్తున్నాయి. డిస్టిలరీస్లో ఎవరు అధికారంలో ఉంటే ఆ డిస్టిలరీ ఓనర్స్ ఆ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళు మొత్తం వ్యాపారం చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ మారగానే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కొత్త గవర్నమెంట్కి సంబంధించి ఆ వ్యక్తులు టేక్ ఓవర్ చేసుకొని మొత్తం సేల్స్ నడిపిస్తూ ఉంటారు అంటారు. నిజమేనా? అందుకనే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్పీవై డిస్టిలరీస్ 20% ప్లస్ సేల్స్ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంటే కూడా మీరు చెప్తున్నట్టుగా 25% ఉంటే సేమ్ ఇలానే జరిగింది ఆ వ్యాపారం అని డౌట్ వస్తుంది. డిస్టిలరీలు ఏవైనా కానీ గవర్నమెంట్కి సప్లై చేస్తాయి, గవర్నమెంట్ నుంచి సేల్స్ చేస్తారు. సో డైరెక్ట్గా డిస్టిలరీలు ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చి చేసేది ఉండదు. సో పోయిన గవర్నమెంట్లో మీకు ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ అంటే పోయిన గవర్నమెంట్లో డిస్టిలరీస్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ షాప్స్లో అమ్మారు. సో ఈ గవర్నమెంట్లో ఏమంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అవన్నీ కూడా ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మొత్తం వాళ్ళే కార్టల్ లాగా ఫామ్ చేసి ఈరోజు సిండికేట్లు ఫామ్ చేసి ముందు రూపాయి అమ్మితే ఈరోజు రూపాయిన్నర అమ్ముతున్నారు. సో అప్పుడు స్కామ్ జరిగినట్లా, ఇప్పుడు స్కామ్ జరిగినట్లా? సింపుల్. పోయిన గవర్నమెంట్లో అమ్మిన రేట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేట్ పెంచలేదు, డిస్టిలరీస్కి అమ్మేదానికి రేట్ పెంచలేదు. ఈ గవర్నమెంట్లో దాదాపు 20% రేట్లు పెంచారు. మరి ఆ స్కామ్ జరిగింటే ఈ గవర్నమెంట్లో ఎందుకు రేట్లు పెంచారు? ఆ గవర్నమెంట్లోనే డబ్బులు మిగిలి ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం. డెఫినెట్గా మేము అడుగుతున్నాము. ఇవన్నీ కూడా మేము క్వశ్చన్ చేస్తాం. మేము క్వశ్చన్ చేయడం వల్లే ఈరోజు మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్లే మాకు అన్ని ఈ డేటా వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ రైజ్ చేస్తాము. కానీ మీరు లిక్కర్ స్కామ్ జరిగిందని ఏదైతే మీరు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయో ఈ ఆరోపణల ద్వారా ఒక మీ పార్టీ ఇమేజ్ మీద ఒక డ్యామేజ్ అయినట్టు ఏమన్నా అనిపించలేదు? ఇనీషియల్గా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ టార్గెట్ అరెస్ట్ చేయడం, వాళ్ళ టార్గెటే
అరెస్ట్ చేయడము, ఈరోజు మెయిన్ లీడర్స్ని ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని కానీ నన్ను కానీ మమ్మల్ని అందరిని కూడా లోపలేశారు. మళ్ళీ కేసే ఇంకేం లేదు, చేతులు ఎత్తేస్తారు. ఏముంది ఇప్పుడు, ఏముంది లిక్కర్లో ఎక్కడ సీజ్ చేశారు, ఎక్కడ బాబు డబ్బులు ఇవన్నీ మీరు చెప్పే అలిగేషన్స్ ఎక్కడ అంటే ఎలక్షన్లో పనిచేస్తారంటారు. ఇంకా దానికి అసలు ఇంకా మనము మాట్లాడడానికే లేదు. ల్యాండ్, శాండ్, లిక్కరు ఈ మూడిటి వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటే ఏం చెప్తారు? సో నేను యాక్సెప్ట్ చేయను. ఎప్పుడైనా గెలిస్తే అన్నీ బాగా జరిగిందంటారు, గెలవనప్పుడు ఏదో ఒక నెపం తీసుకొచ్చి ఏమో ఉంటుంది. మరి ఎందుకు ఓడిపోయిందంటారు? డెఫినెట్గా మేము కొంతమంది రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క రీజనే నేను చెప్పను. ల్యాండ్, శాండ్. ల్యాండ్ యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెంబర్ 1 స్టేట్ ఏపీ ఉంది. అది జగన్ గారికే క్రెడిట్ ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు క్రెడిట్ ఇస్తూ ఉంది. దాన్ని వీళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో లేకపోతే లాస్ట్లో మీ భూములు పోతాయని ఒక ప్రచారం చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, జగన్ గారు అంటే మా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే నడుపుతా ఉన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. శాండ్ మేము ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, మరి ఆదాయం ఏమైంది? ఇప్పుడు అదే రేట్లు ఇప్పుడు శాండ్ దొరుకుతూ ఉంది. అప్పుడు సంవత్సరానికి 700 కోట్ల ఆదాయం వచ్చేది, ఏమైంది ఆదాయం? సో ఈరోజు లిక్కర్ కూడా కానీ మీరు లిక్కర్ కూడా తీసుకొని రేట్లు పెంచారు, గవర్నమెంట్కి ఎంత పెరిగింది ఆదాయం? ఈరోజు బెల్ షాపులు కానీ ఇంకోటి కానీ తర్వాత షాపులన్నీ కూడా ఆక్షన్ చేసి వాళ్ళే పంచుకుంటా ఉన్నారు. సో ఇవి గెలిచినప్పుడు అన్నీ కూడా మేము చేసాం, ఓటమి వచ్చినప్పుడు ఏదో ఒక కారణాలు ఎత్తుకొస్తారు. ఇవన్నీ కూడా గెలిపోవటములు సహజము. సో మేము గెలిచినప్పుడు కానీ లేకపోతే ఓడిపోయినప్పుడు కానీ కుంగిపోయే పరిస్థితి ఉండదు. మీరు ఓటమి గారు ఘోర ఓటమిని పొందారు కదా, రియలైజేషన్ ఏమైనా వచ్చిందా అని? మీరు ఓటర్ పర్సంటేజ్ తీసుకోండి. ఓటర్ పర్సంటేజ్ మేము దాదాపు 40% ఉన్నాం. సీట్లు ఓకే, సీట్లు మీరు చెప్పొచ్చు 40% ఓట్స్ మాకు వచ్చాయి, గ్రేట్. అది 40% ఓట్స్ ఇండియాలో వస్తే మేము చాలా స్టేట్లో అధికారంలో ఉండేవాళ్ళం. ఈరోజు అన్ని పార్టీలు కలిసి చేసి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎండ్ ఆఫ్ ది డే నెంబర్ ఎంత వచ్చింది అనేది పాయింట్. ఓట్లు ఎన్ని వచ్చినాయి? 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది వైఎస్ఆర్సీపీ. ఎన్డీఏ కూటమికి 55% వచ్చినాయి, మీకు 40% వచ్చినాయి. అదే మూడో పార్టీనో కూటమో ఏదో ఒకటి ఉంటే ఓట్లు డివైడ్ కాలేదు కాబట్టి మీకు 40% బై డిఫాల్ట్ వచ్చాయి కదా. 40% ఓట్లు వచ్చినాయని ఆనందపడుతున్నారా? 11 సీట్లకు పడిపోయి మనం స్ట్రగుల్ అవుతున్నామని బాధ కనిపిస్తూ ఉందా? బాధ అనేది ఓకే, ఓటమి ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా నిరాశపడడం లేదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత త్వరగా రికవర్ అయ్యారు. ఈరోజు ఆయన మళ్ళీ పార్టీని మంచి అంటే కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. 29లో మళ్ళీ మీరే అంటారు కదా మీ పార్టీ బాగా చేసింది, మంచి సీట్లు వచ్చాయని చెప్పి. అధికారంలోకి వచ్చేదానికి అన్ని విధాలా కష్టపడతాం. మిథున్ రెడ్డి గారు రెడ్ బుక్ అని అంటున్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి రోజు రెడ్ బుక్ అంటున్నారు. అసలు రెడ్ బుక్ అనే పుస్తకం పుట్టిందే పొంగనూరులో. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ ఇలాకాల నుంచే రెడ్ బుక్ రాయటం మొదలుపెట్టింది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఇంప్లిమెంట్ చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా రెడ్ బుక్ అని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం సమంజసమేనా? అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక హైప్ క్రియేట్ చేస్తారు. ఏదో పొంగునూరు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగునూరు కాన్స్టిట్యున్సీ. వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకు ఎక్కడ కూడా పొంగునూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు కాదండి, మీరు ట్రెడిషనల్గా కూడా మీరు తీసుకోండి. పొంగునూరులో గొడవలు అసలు ఇష్టపడరు. గొడవలు ఇష్టం లేకపోతే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చినప్పుడు నిర్బంధించారు, ఎయిర్పోర్ట్లో 6 గంటల సేపు కూర్చోబెట్టారు, వస్తే రాళ్ళు వేశారు. దాన్ని ఏమంటారు, ఇవన్నీ కార్లు అవన్నీ సినిమాలో చూపించినట్టు పైకి లేచిన చూసాను, మీ న్యూస్ కూడా కవర్ చేసిన గుర్తుంది. 100% మీరు మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. పొంగునూరులో ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఆపింది లేదు, పొంగునూరులో ఎవరు కూడా రాళ్ళు వేసింది లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చే ముందు పోలీస్ బ్యారికేడ్లు పెట్టారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు, రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ రూట్ కాకుండా వెళ్ళాలని చెప్పి పోలీసుల పైన గొడవ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ రోజు ఒక పోలీసు కన్నుపోవడం జరిగింది, ఇవన్నీ జరిగింది. అంతేగాని మేమేదో పోయి అతనికి వ్యతిరేకంగా అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆయన వెల్కమ్. అపోజిషన్లో ఎన్నిసార్లు రావచ్చు, ఆయనే కాదు ఎవరు వచ్చినా కూడా మాకేమి ఇబ్బంది లేదు. పొంగనూరులో గెలవాలంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది. లోకేష్ని పొంగనూరులో నిలువరించారు కాబట్టి రెడ్ బుక్ అక్కడి నుంచి మొదలైంది. లోకేష్ నిలువరించలేదు, బ్రహ్మాండంగా తిరిగాడు, పొంగునూరు కాన్స్లో తిరిగాడు, మమ్మల్ని బండబూతులు తిట్టాడు. ఆయన కూడా హ్యాపీగా మేము అన్నీ చేసుకొని పోయాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. నిజమేనా మీకు పొంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అంటారు? ఏముంటుంది, ప్రజలు ఈరోజు పొంగునూరులో ఇన్ని జరిగినా కూడా పొంగునూరులో గెలిచాం, రాజంపేటలో గెలిచామంటే ఎలక్షన్ తర్వాత పార్టీలు చూడం. ఎవరైనా మా ఇంటికి రావచ్చు, ఎవరైనా పని చేసుకొని పోవచ్చు, మేము మా సాయశక్తిలో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వాళ్ళు ఏ సమస్య వచ్చినా మా ఇంటికి రావచ్చు, ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి రావచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రతి సంవత్సరం కూడా మా ఫాదర్ డోర్ టు డోర్ తిరిగింటారు.
అది తెలుగుదేశం ఇల్లు కాదు, లేకపోతే మా పార్టీ వాళ్ళ ఇల్లు కాదు, ప్రతి వీధి ప్రతి చోట మోస్ట్ ఫెమిలియర్ పర్సన్. సో మాకు ప్రజలతో ఉండే సంబంధాలు అటువంటివి. పాలిటిక్స్లో తెలుగుదేశం నాయకులే చాలామంది నా దగ్గర పనులు చేసుకుంటారు. సో మేము ఓన్లీ ఎలక్షన్ రోజు పాలిటిక్స్ మాట్లాడతాం, కానీ దాని తర్వాత మేము పట్టించుకునే పరిస్థితి ఉండదు. మీరు కానీ మీ ఫాదర్ కానీ సైలెంట్గా ఉంటారు, కానీ మీ అంత వైలెంట్ ఫ్యామిలీ లేదంటారు. తప్పండి, మీరు ఎక్కడ ఎవరినైనా చెప్పండి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ కూడా వేసే దిక్కు లేదు మీ లోకల్ నియోజకవర్గం. బాడీలు యునానిమస్ అయినాయి, వాళ్ళు వేస్తే ఎవరు యునానిమస్ వాటంతకు వాటి అవుతాయా, లేకపోతే మీరు బలవంతంగా యునానిమస్ చేయిస్తూ ఉంటారు? లోకల్ బాడీలో ఆ రోజు అట్లుండింది డెవలప్మెంట్ కూడా. మీకు పుంగనూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్తో మేము అత్యధిక రోడ్స్ వేస్తాం. ఎందుకంటే అది వరకు గవర్నమెంట్లో ఎవరున్నా కూడా పుంగనూరులో ఎందుకు లేదు, మాకు రాదు, అక్కడ డెవలప్మెంట్ వద్దు అని అన్నీ ఆపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మ్యాక్సిమం సపోర్ట్ చేశారు పుంగనూరుకి. సో పబ్లిక్ నుంచే మాకు గుడ్ విల్ ఉంది. మేము అక్కడ ఎవరు కావాలంటే ఎవరు కూడా, ఆ రోజు ఎలక్షన్ కమిషన్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. మరి నామినేషన్ వేయకుండా ఉండేదా, డైరెక్ట్గా ఆయనపై కంప్లైంట్ ఇస్తే ఏమనేవాళ్ళు కదా, ఎందుకు వేయలేదు? మరి రామచంద్ర అనే వ్యక్తి బీసీ పార్టీ అని పెట్టుకొని అక్కడ వచ్చి నిలబడదామని అనుకుంటే మీరు బగాయిస్తే ఢిల్లీ పోయి సెంట్రల్ సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు బయట పబ్లిసిటీ మీరు నమ్మద్దండి. ఆయనకు వచ్చిన ఓట్లు 2000 చిల్లర. మొన్న ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ఓట్లు 2000 చిల్లర. మామూలుగా ఇండిపెండెంట్గా ఎవరైనా సపోర్టింగ్ ఎవరైనా నామినేషన్ వేస్తే కూడా వచ్చేది 2000 వస్తాయి. సో మీరు అక్కడ పబ్లిక్లో పలుకుబడి మీరు ఆలోచించుకోండి. 2000 చిల్లర మామూలుగా ఒక కౌన్సిలర్ కూడా వస్తాయి, ఒక కౌన్సిలర్ 2000 ఓట్లు వస్తాయి. అంటే అక్కడ మీరు అలాంటి వ్యక్తిని ఏదో హైప్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ కూడా పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదా, ఎవరు చేయకూడదా, ఏ రాజకీయంలో ఉండకూడదా, వాళ్ళు కనీసం వాళ్ళ వాయిస్ వినిపించకూడదా? బ్రహ్మాండంగా ఈరోజు ఉన్నారు కదా, మాకు అపోజిషన్ క్యాండిడేట్లు ఉన్నారు, ఈరోజు అందరూ కూడా ఉన్నారు. అసలు మీకు కంప్లీట్లీ మీకు ఎవరో మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఒకసారి మీరు పొంగనూరులో మీరు మా గెస్ట్ గారు రావాలని చెప్పి కూడా అక్కడ ప్రజల్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కూడా మేము కోరుతాం. చూద్దాం, వస్తాం. మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగనూరు అనేది. పీస్ఫుల్ లేదు, లీడర్లు కూడా అసలు మీరు కూడా సైలెంట్ గా కనిపిస్తారు, ఎంకరేజ్ చేయం. మేము ఎక్కడ కూడా మంచితనంతో గెలుస్తాం తప్పితే వేరే అక్కడ వేరే ఇంకో ఇష్యూ. కానీ చంద్రబాబు నాయుడు అంటే నారావారి కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టు తగాలాలు ఉన్నాయా? ఎందుకు మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది? మీరే ఇందాక అన్నారు, మేము అధికారం కోల్పోయిన వెంటనే మమ్మల్ని జైల్లో పెడతారని చెప్పి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే మా పార్టీకి మేము గట్టిగా పనిచేస్తాము, మా లీడర్ కోసం మేము గట్టిగా పనిచేస్తాం. అది ఆయనకు నచ్చదు. ఇంకా ఆయనకు తోడు ఆయన కొడుకు ఆయనకు ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు, లోకేష్కి ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. సో వాళ్ళు ఇలాంటివన్నీ ఇట్లాంటి చెత్త డెసిషన్స్ అన్నీ తీసుకొని కావాలని హరాస్ చేయడం. ఈ రెడ్ బుక్ కోసం ఎవరు భయపడతారు, దానికి ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ కూడా అధికారం ఉందని చేస్తారు, అధికారం పోతే మళ్ళీ పారిపోతారు వాళ్ళు. ఇదే పరిస్థితి. అట్లా మేము ఈరోజు గట్టిగా నిలబడ్డాం కదా. కానీ మీ జిల్లాలో మీరంటే ఒక టెర్రర్. దానికి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చెప్పండి. మీరు గతంలో అమర్ రాజా కంపెనీ కొన్ని దశాబ్దాలుగా ఉన్న కంపెనీని కూడా మూసేయించిన చరిత్ర మీ పార్టీది, అక్కడ స్థానికంగా మీది. మీరు పర్యావరణ మంత్రిగా ఉండి పర్యావరణ అనుమతులు క్యాన్సిల్ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ నెగిటివ్ కదా, నెగిటివ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇది కూడా మీకు కంప్లీట్లీ రాంగ్. గల్లా జయదేవ్ గారు నేను మంచి స్నేహితులు. అరుణ్ కుమారి గారు ఫస్ట్ పర్సన్ నాకు విష్ చేసింది. ఈ ఎలక్షన్లో నా రిజల్ట్స్ వస్తామని, ఒక పక్క పార్టీ పోతా ఉంది, గెలుస్తానే ఫస్ట్ పర్సన్ నాకు విష్ చేసినాడు. మేమంతా కూడా ఎందుకు వచ్చిన తలగానే జాగ్రత్తగా టచ్ లో ఉంటే బెటర్. వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, వాళ్ళని ఏదో పోయి వాళ్ళ వ్యాపారాలు అడ్డు పెట్టి ఏదైనా ఉంటే పార్టీ పరంగా రాజకీయంగా వేరే చేస్తాం, కానీ అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం అంటే మాకు కూడా గౌరవమే ఉంది. వాళ్ళ జోలికి పోయి మేము ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వాళ్ళనే కూడా అడగచ్చు, అంత చేయాల్సిన అవసరం లేదు. మాకు మంచి సన్నిహితాలు ఇదివరకు పార్టీలో అందరూ కూడా కలిసే ఉన్నాము, మాకు అందరు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అమర్ రాజాకు మేము వ్యతిరేకం చేయాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు చేయాలి? అసలు ఇది కంప్లీట్లీ రాంగ్. మీకు మామూలుగా మీరు ఫీడ్బ్యాక్ బాగుంటుంది. రీసెర్చ్ చేస్తే మా టీం రీసెర్చ్ చేస్తే ఇక్కడ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి. మీ జిల్లాలో మీ పక్క జిల్లాల్లో మీరు గ్రూప్ రాజకీయాలు చేస్తారని చెప్పి మీరు గ్రూపిజం మెయింటైన్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ గ్రూపులు వాళ్ళని మీరు పెంచి పోషిస్తూ ఉంటారు. మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళ పార్టీలో అవకాశాలు, పదవులు ఇవన్నీ ఉంటాయి. లేదు అనుకుంటే వాళ్ళ పదవుల్లో నుంచి పక్కన నెట్టేస్తారు. ఎగ్జాంపుల్ రోజాకి మంత్రి పదవి ఇవ్వద్దని అడ్డం పడ్డారు, టికెట్ ఇవ్వద్దని అడ్డం పెట్టారు. మొన్న టికెట్ ఆమె నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థుల్ని పెంచి పోషించేది మీరే అనేది ప్రధానంగా ఆరోపణ. మీకు బ్యాక్గ్రౌండ్ చూడండి. రోజా గారు మా బంధువు, నేను చాలాసార్లు చెప్పాను. రోజా గారు మా బంధువు. రోజా గారు మా ఫాదరు మంచి ఫ్రెండ్స్.
ఇప్పుడు కూడా మేము మొన్న కూడా ఒకరు ఇంటికి వెళ్తాము, మాకు అన్ని మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ బ్రదర్స్ నుంచి అన్నీ కూడా ఇది ఉన్నాయి. రోజా గారు ఇద్దరు కూడా మంత్రిగా ఉన్నారు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అందరూ కూడా మంత్రి అవుతారు. మీతో మంచిగుంటే మంత్రి పదవి, లేకపోతే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మీతో మంచిగుంటే మంత్రి పదవి, మంచిగా లేకపోతే ఆవిడ గెలుపు కోసం నేను నా సాయశక్తుల ప్రయత్నం చేసి నగిరి నియోజకవర్గంలో చక్రపాణి రెడ్డి, జేకే శాంతి వీళ్ళిద్దరిని రోజాకి వ్యతిరేకంగా పెంచి పోషించింది పెద్దిరెడ్డి కుటుంబం అని. ఇవన్నీ మీకు అంటే ఇవన్నీ ప్రచారాలు. ఇప్పుడు ఎవరైతే జేకే శాంతి ఉన్నారో వాళ్ళ ఇంట్లో రోజా గారు ఉన్నారు, ఇల్లు కట్టుకోకముందు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేనేదో చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టలేదు కదా. చక్రపాణి రెడ్డి కూడా పార్టీకి చేశాడు, తర్వాత గ్యాప్ పెరిగి వాళ్ళ సొంతంగా వాళ్ళ ప్రయోజనాలు పార్టీకి వ్యతిరేకంగా పోయారు కాబట్టి వ్యతిరేకమయ్యారు. పార్టీకి వ్యతిరేకం అంటే నాకు కూడా వ్యతిరేకమే. రోజా గారు గెలవాలి, మేము గెలవాలి, అందరూ గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లా పార్టీ మేము తల్లిగా భావిస్తాం. పార్టీకి అన్యాయం చేసి ఎవరినో ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు మా పార్టీ కోసం మా కాన్స్టిట్యున్సీనే కాదు, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా అన్ని విధాలా గెలవాలని ప్రయత్నం చేస్తాం. సో రోజా ఈజ్ అ పాపులర్ పర్సనాలిటీ, బికాజ్ ఆఫ్ సినిమా సెలబ్రిటీ. మీ పార్టీ కోసం కూడా కష్టపడి పనిచేశారు, మంత్రిగా పనిచేసిన వీళ్ళ మీద ఒక ఇద్దరు ఫైట్ చేసి ఆమెకు ఎదురొడ్డి నిలబట్టి ఆమెను ఓడగొట్టించారంటే ఏ సపోర్ట్ లేకుండా అవుతుందా? మీరే కదా వాళ్ళకి శ్రీశైలం దేవస్థానం మెంబర్షిప్ మీ హయాంలో ఇప్పించింది. రోజా గారు చెప్పకుండా అవ్వదు. ఆవిడ కాన్స్టిట్యున్సీలో మేము చెప్పి ఇచ్చే పరిస్థితి ఉండదు. రోజా గారే చెప్పారు, రోజా గారే వాళ్ళని దగ్గర చేసుకోవాలని ఆవిడే అవకాశం ఇచ్చారు. సో పని చేయనప్పుడు పార్టీకి వ్యతిరేకం అంటే నాకు కూడా వ్యతిరేకమే. పార్టీలో ఉంటే అందరూ బాగానే ఉంటాం, పార్టీకి వ్యతిరేకం అంటే రోజా గారు గెలుపు నేను చేశాను. మీరు ఇంటర్వ్యూ తీసుకోండి ఆవిడ దగ్గర. రోజా గారు మా బంధువు, ఇవన్నీ బయట వచ్చేటివి. రోజా గారు ఫాదర్ ఇద్దరు మంత్రిగా లేరా జిల్లాలో, ఇద్దరు కలిసి లేరా? మొన్న కూడా నేను అరెస్ట్ అయ్యి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆవిడే నాకు బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు సపోర్ట్గా ఇచ్చింది. ఆవిడకి ఏదైనా జరిగితే మేము గట్టిగా నిలబడతాం. నాకు బాగా గుర్తుంది, ఆమె ఏడ్చి గగ్గోలు పెట్టి మా జిల్లా నుంచి నాకు సపోర్ట్ లేదని చెప్పి ఏదో ఒక సందర్భంలో. సరే, అది మీ గురించి అందా నాకు తెలియదు. కానీ ఇక్కడ మీరేంటంటే మీతో దగ్గరగా ఉంటే మంత్రి పదవులు ఇప్పిస్తారు అని. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ నారాయణ స్వామికి మంత్రి పదవి ఇప్పించి ఆయనకి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇప్పించి మీ గుప్పెట్లో పెట్టుకొని మొత్తం అంతా పని చేయించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. నారాయణ స్వామి గారికి ఆయన సీనియర్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పార్టీకి చాలా పెద్దిరెడ్డి కుటుంబం లేకపోతే హూ ఇస్ నారాయణ స్వామి అని చాలా మంది ఇంపాసిబుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో మేము అందరూ ఉన్నాం. మేము ఏదో అక్కడ పోయి చేసేది లేదు, జగన్ గారి బ్లెస్సింగ్స్తోనే మేము అందరూ ఉన్నాం. నారాయణ స్వామి గారు పార్టీకి సీనియర్, పార్టీ పెట్టిన రోజు నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన మంచి 2 సార్లు 3 సార్లు ఆయన గెలిచారు. ఇది వరకు కూడా సీనియర్ లీడర్. ఆయనకి మేమేదో చేసేది, ఆయనకే అంటే ఎస్సీ కమ్యూనిటీలో పెద్ద లీడర్. ఆయన పార్టీకి చాలా లాయల్ అండ్ ఆనెస్ట్ పర్సన్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆ 23 అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈయన చాలా ఇది చేశారు. ఆయన అసలు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, అంత ఆనెస్ట్ పర్సన్ ఆయన. సో ఆయనకు పార్టీ గుర్తింపు ఇచ్చింది, డిప్యూటీ సీఎం చేసి మంచి పోస్ట్లో పెట్టింది. సో మిథున్ రెడ్డి అంటే అర్ధబలం, అంగబలం అన్నీ చాలా బలవంతుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి మిథున్ రెడ్డి హవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా ఉంది అని అనుకుంటే. నా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు బాండింగ్, నమ్మకము. జగన్ గారు నన్ను నమ్ముతారు, మా లీడర్ నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం నిలబెట్టుకునేదానికి నేను పనిచేస్తాను. ఆ నమ్మకానికి ప్రధానమైన కారణం అర్ధబలం, అంగబలం అంటే ఇంపాసిబుల్. నేను మహా అంటే నా పార్లమెంటుకు కన్ఫైన్ అవుతుంది, లేదా నా కాన్స్టిట్యున్సీ కన్ఫైన్ అవుతుంది, నా పుంగనూరు కాన్స్టిట్యున్సీ. మిగతా నియోజకవర్గాల్లో గెలిపించి ఓడించే శక్తి మాకేముండదు. మేము అక్కడ పోయి ఏదో చేసి పని చేస్తాను పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కూడా ఎక్కడైనా కూడా పార్టీ గెలవాలని పట్టుదలతో పనిచేస్తాము. పార్టీ రావాలనే ఫుల్ కన్విక్షన్తో మేము పనిచేస్తాము. సో జగన్మోహన్ రెడ్డి కింద దగ్గర కావడానికి కారణం ఏంటి? ఏ రీజన్తో మీరు దగ్గరయ్యారు? అది ఒక మీరు కాంప్లిమెంట్ లాగా, మీరేదో ఇదిలా మేము కష్టపడి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. అదే నా ఆశయము. పార్టీలో నాకు గుర్తింపు, పొలిటికల్గా గ్రోత్ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఉండాలి. కాబట్టి నేను సిన్సియర్గా పనిచేస్తాను. జగన్ గారు ఏది చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. చాలామంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, దగ్గరగా అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోయారు. మిథున్ రెడ్డి మాత్రం ఇంకా అట్లానే ఫెవికాల్ లాగా అతుక్కుపోయి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మేము అందరూ కూడా మీకు ఎలా చెప్పాలంటే, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. కొంతమంది పోయారంటే ఫిల్టర్ అయిపోతారు. అందరూ కూడా ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆయన అంత నమ్ముతారు మమ్మల్ని అందరినీ కూడా. మేమందరూ కూడా ఆయన కోసం అంత పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే, సరే, మీరు జగన్మోహన్ రెడ్డికి అంత హార్డ్ కోర్గా మీరు అభిమానిగా ఉన్నారా, అనుచరుడిగా ఉన్నారా, ఆప్తుడిగా ఉన్నారా? ఎలా మిమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు? 100% అభిమాని. నేను పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు
పరిచయము. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఒక క్రేజ్, మా ఏరియాలో అంతా కూడా జగన్ గారు అంటే ఆయన ఎంపీ కాకముందు నుంచి కూడా మాకు క్రేజ్. జగన్ గారు వస్తున్నారు లేకపోతే కడపకు వచ్చినారంటే మాకు అందరూ కూడా చాలా ఒక పెద్ద క్రేజ్ జగన్ గారు అంటే. సో ఆయన ఎంకరేజ్మెంట్తోనే నాకు అవకాశాలు వచ్చినాయి. సో ఆ గ్రాటిట్యూడ్ మాకు ఉందండి. సో నెక్స్ట్ అసెంబ్లీనా పార్లమెంట్? పార్లమెంట్కి మా ఫాదర్ని ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకున్నారో చూసుకుంటే చాలు, నేను పార్లమెంట్కే వెళ్ళాలనేది నా. సో మీరు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరగా మంత్రిగా నాకు ఉండాలని అవసరం లేదు. కోరికలు, నాకు ఆలోచనలు ఇదే ఐ థింక్ నాకు పొలిటికల్గా ఐఎమ్ ఎట్ ద పీక్ ఆఫ్ మై కెరియర్. అంటే నేను ఎంపీగా నేను రావాలనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ 3 times అవకాశం ఇచ్చారు. సో ఎంపీగా మళ్ళీ అవకాశం ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ కంటెంట్. సో ఎనీ టైం బై ఎనీ ఛాన్స్ మీరు జగన్మోహన్ రెడ్డికి అతని దగ్గర అంటున్నారు, బై ఎనీ టైం మీకు ఎప్పుడైనా అనిపించిందా చంద్రబాబు నాయుడు జైల్లో వేసి అతిపెద్ద తప్పుదం చేశాము, దానివల్ల స్టేట్ పాలిటిక్స్ టర్న్ తిరిగి మనకి వ్యతిరేకంగా మారినాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రియలైజేషన్ అయిందా? చంద్రబాబు నాయుడు గారి వల్ల 16 నెలలు జగన్ గారు జైల్లో ఉన్నారని అయితే నాకు చాలా బాధ అయింది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కుమ్మక్కయ్యి ఇవన్నీ తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత హరాస్ చేశారు, ఎన్ని తట్టుకొని బయట వచ్చారని. చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు ఉండేదానికే అంత సీన్ చేశారు. మళ్ళీ ఈయన 16 నెలలు చిన్న వయసులో పిల్లలను వదిలేసి ఇన్ని ఇబ్బందులు పడి ఇంత గట్టిగా నిలబడుకొని బయట వచ్చినాడంటే దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి. ఆ 16 నెలల జైలు జీవితం జగన్ అనుభవించారు కాబట్టి 2 నెలల జైలు జీవితాన్ని చంద్రబాబు నాయుడుకి రుచి చూపించారా? 16 నెలలు జైల్లో ఉన్నారు, సాక్ష్యాలు ఏమున్నాయి అసలు? ఎక్కడన్నా ఉందా? ఇక్కడ కేసు ఎవరు పెట్టారు? 50 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? మన కోర్టు కొట్టేసింది మొత్తం. ఇది యూనివర్స్ అండి. ఆయన తప్పులు చేయడం వల్ల ఆయన జైలుకి వెళ్ళారు, వేరే విధంగా వెళ్ళారు. కేసు మేము పెట్టలేదు, ఢిల్లీలో ఈడీ బుక్ చేసింది, క్లియర్గా ట్రయల్ తీసుకున్నారు, దాంట్లో వెళ్ళారు. అంతేగాని మేము తీసుకుపోయి ఆయన పెట్టి చేయాల్సిన అవసరం ఏంటి? పెట్టాల్సి ఉంటే మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వస్తాను ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టేవాళ్ళం కదా. సో మీరు రీసెంట్గా మీకు పార్లమెంట్లో 11వ నెంబర్ గది ఇచ్చారంట, ఆ 11 సెంటిమెంట్ మిమ్మల్ని వేధిస్తుందా, అది గది వద్దని చెప్పి మార్పించుకున్నారంట, నిజమే? అసలు ఇది ఒక చెత్త న్యూస్. నిజంగా మాకు ఆప్షన్ ఉంటుంది, ఏ గది తీసుకోవాలనేది మాకు ఆప్షన్ ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారిని కలిసాము, కొత్త పార్లమెంట్లో రూమ్ కావాలన్నా 8 రూమ్లు ఉన్నాయి. 8 రూముల్లో మాకు నచ్చిన గది మేము తీసుకున్నాం. అంతేగాని 11 మీకు అలాట్ చేస్తే 11 వద్దు కాదని వేరే నెంబర్ తీసుకున్నాం. తప్పు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి చెత్త న్యూస్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఇస్తారు. స్పీకర్ గారు మాకు ఆప్షన్ ఇచ్చారు, 8 రూమ్స్ వేకెంట్గా ఉన్నాయి, మీకు నచ్చింది చూసుకోండి అంటే మాకు వాస్తుకు మంచి రూమ్ కావాలని అడిగాము. ఆయనే చెప్పారు నీకు నచ్చింది మీరు తీసుకోండి అన్నారు. మేము రాసిన మాకు ఫలానా గది కావాలని మేము ఇస్తేనే ఇచ్చారు. అంతేగాని మాకేదో ఆయన అలాట్ చేసి మళ్ళీ మేము పోయి చేసింది ఉండదు. నేను ఈ మధ్య పార్లమెంట్లో మీ మాట్లాడింది ఒకటి చూశాను. మొన్న జరిగిన ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో 51 లక్షల ఓట్లు పోలైని, ఇదంతా ఫేక్, ఇది నిజాలు చెప్పండి అని చెప్పి పార్లమెంట్లో మీరు ప్రస్తావించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ ఆధారంతో మీరు ఈ ప్రస్తావన చేశారు? అంటే ఇది వరకు ఎలక్షన్ జరిగింది 2019లో 6 o'clock తర్వాత అంత పర్సంటేజ్ పెరగలేదు. సో ఈసారి చాలా డౌట్స్ ఉన్నాయి, మాకు క్లారిఫై చేయమని అడిగాం. ఎందుకంటే మేము సడన్గా ఆఫ్టర్ 6 o'clock ఒక ఓటు వేయాలంటే దాదాపు 3 నిమిషాలు పడుతుంది, 6 secondsలో ఎలా అయ్యింది? ఈరోజు ఫుటేజ్లు ఎక్కడ ఉన్నాయి? మేమే కాదు, ఈరోజు చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అసలు ఎందుకు సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ కూడా ఈరోజు లేకుండా పోయింది. పరకాల ప్రభాకర్ ఫస్ట్ ఇష్యూని లేవనెత్తారు, ఆ తర్వాత ఆయనే కాదు, పరకాల ప్రభాకర్ గారే కాదు, ఆయన వన్ ఆఫ్ ద పర్సన్. చాలా మంది ఈరోజు చాలా న్యూస్ ఏజెన్సీస్ కూడా ఈరోజు మీకు మహారాష్ట్రలో ఈరోజు ఆఫ్టర్ 6 o'clock వాళ్ళకి చాలా తక్కువ ఉండింది పర్సంటేజ్ డిఫరెన్స్. ఓన్లీ ఒరిస్సా అండ్ ఏది ఆంధ్రాలోనే విపరీతంగా ఆఫ్టర్ పోలింగ్ ఓట్లు పెరిగినట్టు ఇచ్చారు. ఆంధ్రాలోనే పోయిన ఎలక్షన్లో లేదు. ఈసారి సడన్గా ఎందుకు వచ్చింది? రాత్రి వరకు వేసారు. సరే ఈ బూత్లో ఇంత జరిగిందంటే ఆ బూత్లో సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వడం లేదు. సో ఇంకా కూడా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మేమే వెళ్ళాం ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర. సో మాకు అంటే బెల్లాని చంద్రశేఖర్ గారు ఎక్స్ఎంపీ గారు వాళ్ళ సొంత ఊర్లో ఎప్పుడు కూడా మాకు మైనస్ రాలేదు, మైనస్ వచ్చింది. సో మేము రీపోలింగ్ అడిగాము. సో రీపోలింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఏదైతే ఈవీఎం ఉందో పోలింగ్ రోజు బ్యాటరీ తగ్గిపోతుంది, 100% ఛార్జ్ ఉండేది ఫుల్ ఛార్జ్ పెడతారు. ఆల్మోస్ట్ 65%కో 70కో వచ్చింది. సో కౌంటింగ్ చేసే రోజు మళ్ళీ 99% ఉంది. అది ఎలా సాధ్యం? ఎలా ఛార్జ్ అవుతుంది? అదంతా కదా ఎలా ఛార్జ్ అవుతుంది? సో ఇవన్నీ మాకు డౌట్స్ ఉన్నాయి. ఓట్ చోరీ జరిగింది, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. సో నేను విత్ ప్రూఫ్ నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మాకు డౌట్స్ ఉన్నాయి. సో కేవలం ఏదో అదే జరిగిందని నేను చెప్పను. ఒకవేళ జరిగితే మీ పార్టీ
ఎందుకు సైలెంట్గా ఉంది? సైలెంట్గా లేదు. ఎందుకు యాజిటేటెడ్గా దీని గురించి ఒక ఎజెండా తీసుకొని ఎందుకు చేయలేకపోతే? మేము మాట్లాడాము, మేము కోర్టుకు పోయాము, కోర్టులో మేము మాట్లాడాము, మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేసాం, పార్లమెంట్లో మేమే కదా మాట్లాడాం, కాంగ్రెస్ పార్టీ కన్నా మేమే గట్టిగా మాట్లాడాం. అసలు ఈవీఎంలే ఉండకూడదు, మేము పేపర్ బ్యాలెట్ పోవాలని చెప్పి మేము ఓపెన్గా మేము మాట్లాడాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడేమో మాత్రం జెన్యున్గా వచ్చినాయి, మొన్న మాత్రం ఫేక్ వచ్చినాయి. ఆ రోజు కంప్లైంట్స్ ఏమున్నాయి? ఇలాంటి కంప్లైంట్స్ ఆ రోజు 6 o'clock తర్వాత ఇంత పర్సంటేజ్ పెరగలేదు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి. ఎవరు కూడా ఇలా బ్యాటరీ పెరిగిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఆటోమేటిక్గా పెరిగిపోయింది అని లేదు. ఎక్కడ కూడా ఆ రోజు ఏవైతే మనం స్లిప్స్ ఉన్నాయో అవన్నీ కాల్ చేసామని చెప్పారు, డిస్పోజ్ అయిపోయాయన్నారు. మేము ఏదైనా మళ్ళీ రీచెక్ చేయాలంటే సో ఎక్కడన్నా కూడా ఒక ఈవీఎం పైన డౌట్ ఉంటే ఆ ఈవీఎం పైన మాక్ పోల్ చేసి చెక్ చేస్తారు. అలా కాదు మేము ఫ్రెష్ ఈవీఎం చేస్తాం, దాంట్లోనే మాక్ పోల్ చేస్తాము, ఏదైతే మీరు ఎలక్షన్ రోజు వాడారో దాన్ని చేసేదానికి లేదని ఎలా చెప్తారు? ఇవన్నీ కూడా డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందూపూర్లో ఒక బూత్లో మా కౌన్సిలరు మా అన్నీ కూడా మేమే గెలిచాం, లోకల్ బాడీలు అన్నీ కూడా. సో అక్కడ ఎంపీకి సో మాకు దాదాపు 400 చిల్లర వస్తే ఎమ్మెల్యేకి ఒక ఓటు వచ్చింది. ఆ బూత్లోనే మా ఏజెంట్లు దాదాపు 4 ఉన్నారు, వాళ్ళ రిలీఫ్ ఏజెంట్లు 4 ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలో వేస్తేనే 20-30 ఓట్లన్నా రావాలి. అదే రోజు పక్కన 2 ఓట్లు వేశారు, ఎంపీకి వేశారు, ఎమ్మెల్యే వేశారు. ఎలా అలా వస్తుంది? ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి. మాకే కాదు, చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా డౌట్ రేజ్ చేశారు. సో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ఫైట్ చేసి దీనితో కలబడి దీన్ని సొల్యూషన్ తెచ్చుకోగలిగిన మాట్లాడాం కదా మేము పార్లమెంట్లో మాట్లాడుంటే మా పార్టీ స్టాండ్ మేము మాట్లాడాం. మాకన్నా ఓకల్గా ఎవరు గట్టిగా అడిగారు? కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల గురించి ఎత్తలేదు. మేము వేరే దేశాల్లో అడ్వాన్స్డ్ నేషన్స్ అందరూ కూడా ఈవీఎంలు వదిలేసి పోస్టల్ బ్యాలెట్కి అంటే బ్యాలెట్ పేపర్ వెళ్తున్నారు. సో మీరు కూడా అలా ఎందుకు వెళ్ళకూడదు? ఈరోజు హ్యాక్ చేసే అవకాశాలు ఉండి ఇన్ని దేశాల్లో హ్యాక్ చేశారని చెప్పి మేము లేవనెత్తాము. మేము ఏదో ఎన్డీఏకి వాళ్ళు కూర్చోలేని దాని గురించి ఇదంతా నేను ఎందుకు అంటున్నానంటే, నిజమేనా మీరు పార్లమెంటరీ పార్టీ నాయకులు మీరు సైలెంట్గా బీజేపీని ప్రేమిస్తుంటారు, బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్గా మీకు మీ సపోర్ట్ని తీసుకుంటూ ఉంటారు అని అంటారు, నిజమేనా? ఇప్పుడు బీజేపీకి మోస్ట్ ఇంపార్టెంట్ బిల్లు వక్ఫ్ బోర్డ్ బిల్లు. మాకన్నా ఓకల్గా ఎవరు అపోజ్ చేశారు? మేము అపోజ్ చేసాం, గట్టిగా అపోజ్ చేసినాం. మీరే అంటున్నారు ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడారు ఈవీఎంస్కి వ్యతిరేకంగా అని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లైన్ కానీ లేకపోతే మిగతా అపోజిషన్ పార్టీ లైన్ మేము పిక్ చేసి మేము మాట్లాడాము. సో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉండేటివి మేము ఎందుకు అపోజ్ చేస్తున్నాం? మా స్టాండ్ మాది, మాకు నచ్చిన మాకు ఓకే మా ఇంట్రెస్ట్లో ఉంది అంటే మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. మీరు 2019 నుంచి 24 వరకు అవుట్ రేట్గా బీజేపీకి ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు కదా. ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లుకి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు కదా. మాకు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ట్రిపుల్ తలాక్ బిల్లు వ్యతిరేకించాం, మైనార్టీస్ కోసం నిలబడినాము. చాలా బిల్లులు మేము కూడా వ్యతిరేకించాము. మేము అలా ఏం వన్ సైడ్గా వాళ్ళకి చేసింది ఏం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు మొత్తం అంతా ఎన్డీఏ కూటమే, ప్రస్తుతానికి పరిపాలిస్తుంది ఎన్డీఏ కూటమి, కానీ వైసీపీ కూడా డైరెక్ట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అని చెప్పి అనేవాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఉంటే మేము అంత క్లోజ్గా ఉంటే మేమే అలయన్స్లో పోయేవాళ్ళం కదా. ఈరోజు మేము వద్దనుకోనే మేము ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి మేము ఉన్నాము. పోనీ ఇది నిజమేనా? 2024 ఎన్నికల ముందు ఫస్ట్ అలయన్స్ ఆఫర్ మీకు వచ్చింది, మీరు రిజెక్ట్ చేసిన తర్వాతే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు? నాకైతే ఐడియా లేదు, వాస్తవంగా నాకైతే ఐడియా లేదు. మేము ఇండిపెండెంట్గానే పోవాలి, సొంతంగా ఫైట్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఎందుకంటే మేము ఒకరితో పోయి లేకపోతే ఒకరితో ఒక అజెండా పెట్టుకొని పోలేదు. ఓపెన్గా ఉండి మనకు ఎవరికైనా మన అవసరం పడితే డెఫినెట్గా మనం స్టేట్కి బెనిఫిట్ అవుతుందని చెప్పి మేము డిసైడ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకి ఫస్ట్, తర్వాత జనంకి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు క్లారిఫై చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే అక్కడ అసలు డిస్కషన్ జరుగుతుందా? జరిగితే విధానపరమైన అంశాల మీద అంతర్గతంగా మాట్లాడుకుంటారా? ఆ డెమోక్రటిక్గా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అందరి ఏకాభిప్రాయంతో ఆ నిర్ణయాలని మీ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారా? ఈ డౌట్ ఉంది. ఎందుకు అని అంటే ఇలాంటి ఏ జరగవనేది అందరికీ ప్రగాఢమైన విశ్వాసం. మీరు నిజం చెప్పండి. ఇక్కడ మా లీడర్ చాలా స్ట్రాంగ్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆయన తీసుకునేసాడని చెప్పి, బట్ అలా ఉండదు. ఆయన ఏది వచ్చినా కూడా అందరితో కూడా సీనియర్ లీడర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారు. సో వాళ్ళందరితో చర్చించే ఏదైనా డెసిషన్స్ ఉంటాయి. సడన్గా మీటింగ్ పెట్టి డెసిషన్స్ అనౌన్స్ చేసేసి ఇంప్లిమెంట్ చేయండి అట్లా అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ మావిగన్ గురించి ఎవరికి తెలియదు, సడన్గా ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ బయటకు రావాల్సి వచ్చింది. కాబట్టి 2 రోజులు పట్టింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అతిపెద్ద విమర్శ ఏంటంటే మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది తలాడిచ్చేస్తారు. ఒకటి ఈ మావిగన్ అనే పేరు గురించి మీరు పక్కన పెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉందో
విజయవాడ లేకపోతే గుంటూరు ఎగ్జిస్టింగ్ అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూ కానీ వీళ్ళన్నీ కూడా కలిపి మచిలీపట్నంతో కలిపి చేయాలనేది అందరితో కూడా ఆయన డెసిషన్ వచ్చే ముందు అందరితో కూడా మాట్లాడారు చాలామంది, ఈవెన్ నా ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ఇది ప్రాక్టికల్గా ఉంది ఎలా ఉంది అని చెప్పి అందరినీ కూడా, అంటే నేను జూనియర్ ఇంకా మాలో ఉండే సీనియర్లు అందరినీ కూడా ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. రిటర్న్గా ఇమ్మన్నారు. సో మేమందరూ కూడా ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చినాం మా పాయింట్స్ ఏదైనా ఉంటే. ఇప్పుడు మేము పంపించాం అంటే. సో అందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే తలకాయ ఆడిచ్చేవాళ్ళు కాదంట. అంత అవసరం ఏముంది? ఈరోజు అందరూ ఒపీనియన్ తీసుకుంటేనే పార్టీ ముందుకు పోతుంది. డెఫినెట్గా తీసుకుంటారు ఏదున్నా కానీ. ఇప్పుడు మీకు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఆయన ఆలోచించి అందరితో మాట్లాడే. మరి ఎందుకు పార్టీ అధ్యక్షుడి మీద ఎందుకు అలాంటి ఒపీనియన్ ఉంది? ఒకవేళ అలాంటి ఒపీనియన్ వస్తే మీరందరూ ఆ ఒపీనియన్ని మార్చే ప్రయత్నం చేయకుండా అంతే ఎందుకు ఉంచుతున్నారు? ఒక స్ట్రాంగ్ లీడర్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ లీడరు డెసిషన్స్ ఆయనే తీసుకుని వస్తాడేమో, ఆయన చెప్తాడేమో. బట్ ఇక్కడ అందరినీ కలుపుకోవడం వల్ల అంత బాండింగ్. మీరే అంటున్నారు మీకు ఎందుకు అంత అటాచ్మెంట్ జగన్ గారు అంటే, మమ్మల్ని అందరినీ అంత ఇంక్లూజివ్గా అందరిని దగ్గర చేర్చుకుంటారు కాబట్టి మాకు అంత బాండింగ్, మమ్మల్ని అంత నమ్ముతారు కాబట్టి. ఏదో ఆయన ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుని. పార్టీలో వన్ సైడ్ లవ్ ఉంటుందా? అంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డికి అటాచ్ అవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి అటాచ్ అవుతారా? నా ఎగ్జాంపులే తీసుకోండి. సో కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అని వచ్చాక వ్యక్తి వచ్చినాక మా పరిస్థితి ఏంటి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగింది. ఈ తర్వాత కూడా ఆయన పార్టీ పెట్టినాక దగ్గరుండి మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరుండి చూసుకున్నారు, పొలిటికల్గా గ్రో చేయించారు మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిల్చుకుంటే ఆయన ఉన్నాడనే ఒక ధైర్యం మేము. ఆయన సపోర్ట్ లేకుండా మేము ఎలా గ్రో అయ్యాం? సో ఎక్కడ కూడా ఆయన డెఫినెట్గా ఆయన హెల్ప్ చేసినారు అందరినీ కూడా, ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. కాదు ఇది మిథున్ రెడ్డికి అట్లా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఇంకా అత్యంత దగ్గరగా ఉండే గుడ్డలు చీల్చుకుంటే నాకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తానని చెప్పిన కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన చరిత్ర కూడా చూసాం. కొంతమంది ఉంటారు బ్యాడ్ క్యారెక్టర్స్, మొత్తం వాళ్ళే ఉంటారని చెప్పలేం. ఫిల్టర్ అయింది అనుకుందాం. ఇప్పుడు పోయి ఫిల్టర్ అయింది. ప్రతి నియోజకవర్గంలో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు భయపడుతున్నారు? ఈరోజు కేసులు పెడితే ఎవరు భయపడుతున్నారు? సీనియర్ లీడర్లు అందరినీ కూడా మీరు చూశారు. అంబటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టేశారు, వాళ్ళ మహిళలు ఇంట్లో ఉంటే కూడా అంత గొడవ చేశారు. ఎక్కడ భయపడ్డాడు ఆయన? నేను రెడీ జైలు పోయేదానికి అంటున్నారు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సంబంధం లేని కేసులో ఎస్పీనే చెప్పారు ఆయనకు సంబంధమే లేదంటే, మరి ఆయన తీసుకొని లోపల వేశారు. జోగి రమేష్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఎంత బోల్డ్గా ఉన్నారు. ఆయనకు సంబంధం లేదు. తంబలపల్లిలో తెలుగుదేశం నాయకులు ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి దొంగ లిక్కర్ అమ్మి ఇవన్నీ చేసిన వాళ్ళని వదిలేసి ఆయన తీసుకొచ్చి కోపం, ఏదో ఒక కోపం నెపం పెట్టి రెడ్ బుక్ అనో ఇంకో పేరు ఆయన లోపల పెట్టారు. ఎక్కడ భయపడ్డాడు? బయట వస్తానే ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ధైర్యం, నేను ఫైట్ చేస్తానని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈ కేసులకు వీటికి భయపడేదానికి అందరూ. రేపు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే బై ఎనీ ఛాన్స్ మీ డిజిటల్ బుక్లో రాసుకున్న వాళ్ళందరూ జైల్లో ఉంటారా? మా టార్గెట్ అది కాదు. ఓపెన్గా మీకు చెప్తాను. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం. అంటే మేము చేయం, న్యాయం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో వాళ్ళు చేసిన తప్పులు మేము చేసినట్టు అవుతుంది. వాళ్ళు చేసినట్లు ఎవరంటే వాళ్ళు ఇల్లులు కాల్చేసి మనుషులను కాళ్ళు ఇంచేసి ఇవన్నీ చేయడం చాలా తప్పది. చాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్కి ప్రధాన కారణం ఈరోజు వాళ్ళు చేసే అరాచకాలు. 100% ఈరోజు ఖచ్చితంగా పబ్లిక్లో ఇంత రెండో సంవత్సరంలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఎక్కడ ఏ విషయంలో మీరు పబ్లిక్లో మీరు అడగండి. మీ దగ్గర కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు చూపించాం, మీకంటే ఎక్కువ అభివృద్ధి చేశాం, మీకంటే ఎక్కువ వెల్ఫేర్ చేశాం, 6 గ్యారంటీస్, మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేశాం. తెలుగుదేశం నాయకులు లేకపోతే తెలుగుదేశం మీడియా వాళ్ళు చేసే మాటలు మీరు నమ్మకండి. ఉపాధి అవకాశాలు మీరు రైట్ పాయింట్ ఎత్తారు. ఈరోజు నేను ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ మేము అన్ని లక్షల ఉద్యోగాలని మాట్లాడారు. నేను పార్లమెంట్లో ఒక క్వశ్చన్ రైజ్ చేశాను. మా రాజ్యసభలో మంత్రి రిప్లై ఇచ్చారు. సో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందని చెప్పి. సో నేషనల్ యావరేజ్ 5.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.2 రైట్ కరెంట్ నౌ 8 రైట్ నౌ ఇప్పుడు 8.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్రాలో ఉంది. సో మా పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సంవత్సరంలో 3.2% ఉంది. మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తే దేశంలోనే అన్ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1 వచ్చి ఇంత దరిద్రమైన పరిస్థితి ఎందుకు? నేను చెప్పేది కాదు, ఈ పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై, వాళ్ళ కూటమిలో వాళ్ళ మంత్రి ఇచ్చిన రిప్లై. మీరు కావాలంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో మీడియాలో వాళ్ళ సెల్ డబ్బా కొట్టుకోవచ్చు. మీరు ఆన్లైన్లో చెక్ చేయండి, మీరు నెట్లో చెక్ చేయండి, మీరు గూగుల్ చేయండి,
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మీరు అంటే గూగుల్ మీరు చేయండి. మీ హయాంలో 3.2% నిరుద్యోగం ఉంటే ఇప్పుడు 8.2% జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన కరోనా ఉన్నా కూడా ఆల్మోస్ట్ 5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉండేది 3.2కి తీసుకొచ్చారు. అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టే కదా మా పీరియడ్లో. సడన్ గా 2 సంవత్సరాలు ఇన్ని ఉద్యోగాలు ఎక్కడ పోతాయి? అది మీరు వాళ్ళ పబ్లిసిటీకి వాస్తవానికి మేము చెప్పేది కాదు కదా, నేనేదో ఊరికే వేగ్ అలిగేషన్ కాదు, రిప్లై గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ రిప్లై. సో నేను విత్ ఫ్యాక్ట్స్ నేను మాట్లాడుతున్నా. ఇంత దారుణంగా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆంధ్రాలో. మీరు గ్రామ సచివాలయాల పేరుతో గ్రామ వాలంటీర్ల పేరుతో జరిగిందంతా ఎంప్లాయ్మెంట్ కింద చూపించి 3.2% మేము ఇవ్వలేదు, ఇది మేము ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునింది. మీకు 1-2 లక్షలు ఎంప్లాయ్మెంట్ వస్తే 3% అంత తగ్గి రాదు. ఇది ఓవరాల్గా ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంఎస్ఎంఈస్ కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయ్మెంట్ వస్తేనే చిన్న ఏదైతే వ్యాపార సంస్థలు అన్నీ ఉన్నాయో దాంట్లో ఎంప్లాయ్మెంట్ అన్నీ కూడా వస్తేనే ఇది వస్తుంది. మరి వాళ్ళేమో చాలా గ్రోత్ తీసుకొచ్చాము, చాలా ఇంకా చెప్పాలి అని అంటే గూగుల్ లాంటివి తీసుకొచ్చాము, తర్వాత ఇంకేదో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి కదా, ఇవన్నీ రోజుకొక ఓపెనింగ్ జరుగుతుంది కదా, మరి ఇవన్నీ ఏంటి? సో వాస్తవం ఏది? హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇండియాలోనే ఈరోజు ఆంధ్రాలో ఉంది. ఇంత దారుణంగా 2 ఇయర్స్లో పడిపోయింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై. ఇంకొకటి మీకేమంటే గూగుల్ ఎవరు తీసుకొచ్చారు? అసలు అదానీ డేటా సెంటర్ ఈరోజు గూగుల్తో టైప్ అయితే గూగుల్ డేటా సెంటర్ అవుతుంది. ఈరోజు అదానీ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని క్లియరెన్స్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, పబ్లిసిటీ చేసుకునేది వాళ్ళు. ఈరోజు ఏం చేశారు? కాగ్నిజెంట్ తర్వాత టీసీఎస్కి ల్యాండ్స్ ఇచ్చారు, మేము రూపాయికే ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఆ ముసుగులో ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు విశాఖపట్నంలో వాల్యుబుల్ ల్యాండ్స్ ఈరోజు రూపాయికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఉర్సాని తీసుకొచ్చారు, మేము గొడవ చేస్తే అసలు ముక్కు మూతి తెలియని కంపెనీ, ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఒక షెల్ కంపెనీ, అది మేము గొడవ చేస్తే మళ్ళీ భయపడిపోయారు. వేల కోట్ల భూములు వాళ్ళకి ఇచ్చేయాలని చూశారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, ఈరోజు సత్వా కానీ, ఈరోజు రహేజా కానీ, ఈరోజు అక్కడ లోకల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వేల కోట్లు వర్తుండే భూములు ఈరోజు చీప్గా ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడ ఉద్యోగాలు తెస్తాయి? వాళ్ళకి భూములు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? ఇంత దారుణంగా ఈరోజు భూములు ఈరోజు అనేక్రాంతం అవుతూ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా 1-2 కంపెనీలు, మెయిన్ కంపెనీలు చూపించి ఏం చెప్పారు లోకేష్ గారు? ఫార్చ్యూన్ 500కి ఇస్తా అంటున్నారు. ఎక్కడున్నాయి ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు? ఉర్సా ఇవన్నీ కూడా ఏఎస్ఐపి టెక్నాలజీస్ అని ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ ఫార్చ్యూన్ 500లో ₹1 కోటి టర్న్ ఓవర్ లేని కంపెనీలు వేల కోట్ల భూములు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఒకటి, వాస్తవాలు ఒకటి. మేము వాస్తవాలు మాట్లాడితే ఇది ఉంటుంది. సేమ్ మీకు అమరావతి కూడా ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా కడతా అంటున్నాడు. ఈరోజు 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు 7 సంవత్సరాల్లో. ఇంకా అలా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇంకా ఆయనకి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సరిపోదు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ ప్రజల్లో బాగుంది. ప్రజలు ఏదో పబ్లిసిటీ చూసి వెళ్ళే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు అయింది. ఈరోజు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఏదో చిన్న ఏదో కొద్దిగా డబ్బులు ఇస్తున్నారు, కానీ 2 సంవత్సరాలు లక్షల స్టూడెంట్స్ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఆధారపడ్డారు. ఆ కాలేజీలో అంతా వాళ్ళు హరాస్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, డబ్బులు కట్టలేదని చెప్పి. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసే పరిస్థితి ఉంది. ఈరోజు మిగతా స్కీమ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అన్నీ ఇచ్చేసాం, 6 అయిపోయినాయి అంటున్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన హామీలే ఎగరగొట్టారు. ఈరోజు గవర్నమెంట్ డౌన్ఫాల్ 100% స్టార్ట్ అయింది. సెకండ్ ఇయర్లో అయిందంటే 3rd, 4th ఇయర్కి ఇంకా పేలిపోతుంది. ఓకే, మీరు చెప్తున్నారు ఇన్ని తప్పులు చేస్తున్నారు, ఇంత నెగిటివిటీ ఉంది, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని అంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సెన్సిటైజ్ చేయటం, ఉద్యమాలు చేయటం, ప్రజల సమస్యలు పరిష్కరించేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ ఎక్కడ కనిపించలేదు. చేశాం కదా. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కట్టేసినట్టు కూడా ఆపేశారు. సీట్లు వద్దని రాసిన ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. కంప్లీట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ సీట్ అలాట్ చేస్తే మాకు ఈ సీట్లే వద్దు, మీరే వెనక్కి తీసుకోండి అని రాసిన ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. మిగతా వాళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తారు, మాకు మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ సీట్లు అలాట్ చేయండి అని చెప్పి. వద్దని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఈరోజు మెడికల్ కాలేజీలకు మేము 1 కోటి సంతకాలు ఉద్యమం చేశాము. ఈరోజు మేము మాట్లాడి ఫీజు రీయింబర్స్మెంట్ పార్లమెంట్లో మేము గొడవ చేస్తేనే 3 రోజుల్లో రిలీజ్ కావాల్సిన ఉపాధి హామీ డబ్బులు 7 నెలలైనా రిలీజ్ కాలేదు. మేము గొడవ చేస్తే మరుసటి రోజు ఇచ్చారు. సో మేము చేస్తా ఉన్నాం, డెఫినెట్గా ఇంకా ఉధృతం చేస్తాం. రైట్, ఫైనల్గా చెప్పండి, మీరు కెరీర్లో పీక్లో ఉన్నానని అంటున్నారు. పీక్ అంటే ఓకే, ఎంపీగా హ్యాపీనా లేకపోతే ఇంకేమైనా వేరే? హ్యాపీగా, నాకు ఎంపీ కావాలనేది నా లైఫ్లో. ముఖ్యమంత్రి అవకాశం మీ పార్టీలో లేదు కాబట్టి కనీసం సెంట్రల్ మినిస్టర్ ఆలోచన ఏమైనా ఉందా? నా తండ్రికి అంత గౌరవం ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి అంత గౌరవం ఇస్తాను. ఆయన పవర్లో ఉంటే ఆ పవర్ నాకే ఉన్నంత నేను గొప్పగా ఫీల్ అవుతాను. సో ఆయన సీఎంగా మీరు ఉండొచ్చు అని చెప్పి అట్లాంటివి నాకు ఎప్పుడు ఇది లేదు. కానీ
ఆయన దగ్గర విలువ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఉంటే డెఫినెట్గా ఆయన పవర్ఫుల్ ఎనీ డే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఉండేటట్లు కష్టపడి పనిచేస్తాను, సిన్సియర్గా కూడా పనిచేస్తాను. మా పార్టీ అధికారంలోకి రావాలనేది నా ధ్యేయం అండి. రైట్ మిథున్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.